శిలువపై పలికిన మొదటి మాటను ఇచ్చారు. నేను దానికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం మొదటి మాట యొక్క రిఫరెన్స్ చూద్దాండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఇక్కడ మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను సిలువ వేయటానికి ఎంతగానో దాని యొక్క ముందు యొక్క జరిగిన విషయాల గురించి ఇక్కడ మనకి అనేది చర్చించుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుడై ఉండి కూడా దీనునిగా తను ఆ యొక్క శిక్షకి ఆ యొక్క ఖైదీలు తనని ఖైదీగా బంధించారనమాట. బంధించినప్పుడు తనని జైల్లో వేశారు. ఆయన్ని జైల్లో వేసి ఆయన శిక్షించడం, ఆయన కొరడాలతో కొట్టడం, ఇవన్నీ అంత ముందుకు జరిగినాయి అనమాట. ఆయన్ని దేవుడు అనే విషయాన్ని మర్చిపోయారు. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అధికారులు కానీ అక్కడ ఉన్న యొక్క చట్టం కానీ ఏం చేశారంటే ఆయన అప్పటి వరకు చేసిన కార్యాలను కానీ ఆయన చేసిన మేళ్ళు కానీ ఆయన యొక్క ఇచ్చిన యొక్క రక్షణలు, స్వస్థతలు అన్నీ మర్చిపోయారనమాట. మర్చిపోయి ఏం చేశారంటే ఆయన శిక్షించడం మొదలుపెట్టారు. కొరడాలతో కొట్టడం కానీ ఆ యొక్క చట్టాల ద్వారా శిక్షించడం కానీ అలా చేస్తూ ఉన్నారనమాట. ఆ యొక్క తర్వాత అక్కడ ఏంటంటే ఒక సభ కోసం తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు, రాజులు ఎదుట నిలవబెడతారనమాట. నిలవబెట్టి ఈయనలో తప్పు ఉందని రుజువు చేయాలని ఆ యొక్క రాజు ఏంటి శిక్షించడానికి ఏంటి ఆధారం అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగినప్పుడు అక్కడ జనాలందరూ ఏం చెప్తారంటే ఆయన దగ్గర ఆధారాలు చెప్తారు. ఇలా చేశాడు, అలా చేశాడు, ఈయనదే దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు, ఈయన స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు నిలబడుతున్నారని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే రాజుగారు అంటాడు, ఇతనికి అది శిక్షకు ఆ విషయాల ద్వారా ఇతను శిక్షించలేము, మనం అవి ఆధారాలు కాదు అని చెప్పేసి అంటారనమాట. అలా అని చెప్పేసి మళ్ళీ ఇంకో రాజు దగ్గర పంపిస్తారు. అతను కూడా ఏంటి ఇతనిలో తప్పేం చేశాడు ఇతను శిక్షించడానికి అని చెప్పేసి అని అడుగుతారు. అడిగినప్పుడు అతను కూడా నాకేం తెలియదని మళ్ళీ మొదటి రాజు దగ్గరికి పంపిస్తారనమాట. ఇదంతా ఏంటంటే షార్ట్కట్లో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆయన శిక్షించడం, ఇక అలా రాజులు ఇద్దరు తీర్పిస్తారనమాట. ఇచ్చి మాకు సంబంధం లేదు, ఆయన ఏ నేరము మాకు కనపడలేదని వాళ్ళు ఆ యొక్క జనాలను అరుస్తూ ఉంటారు. ఆయన శిక్షించండి అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట. ఆయన కార్యాలు, ఆయన మేళ్ళు, ఆయన చేసిన స్వస్థతలు అన్నీ మర్చిపోయి ఆయన్ని శిక్షించండి అని అరుస్తారనమాట. అప్పుడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగనక వీరిని క్షమించమని. అప్పటి వరకు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి క్షమించాడు, అందరినీ క్షమించాడు అనమాట. రోగస్తులను స్వస్థపరిచాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయంటాడు. జారస్త్రీని నీ పాపాలు క్షమించబడి ఉన్నాడు అంటాడు. అప్పుడు దాకా యేసుప్రభు వారు క్షమిస్తారు. కానీ శిలువ మీద ఉన్నప్పుడు తండ్రిని అడుగుతాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని ఎందుకు అంటున్నాడంటే ఆ శిక్షను ఎలా అయితే తొలగించాలంటే మానవుడిగా మాత్రమే ఆ శిక్షను తొలగించాలి. కాబట్టి మనకు ఒక వ్యక్తి 10,000 ఇచ్చాడు అనుకోండి, మనం ఆ 10,000 ఇస్తేనే ఆ 10,000 విలువను చెల్లించే ఆ యొక్క విలువ అనేది మాత్రమే దాన్ని చెల్లించగలుగుతుంది. ఒక 10,000 విలువ చేసి వస్తువు కానీ ఏదన్నా ద్రవ్యం కానీ ఏదన్నా వస్తువు కానీ ఇస్తేనే దాని యొక్క రుణం అనేది తీర్చబడుతుంది. అదేవిధంగా పాపాల కొరకు, మనిషి యొక్క పాపం కొరకు ఏం చేయాలంటే మనిషి పరిశుద్ధుడైన మానవుడుగా మాత్రమే ఆ రుణాన్ని, ఆ పాపం యొక్క రుణాన్ని అనేది తీర్చగలడు. అందుకోసమని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ శిలువపై తన యొక్క ప్రాణాన్ని అర్పించాడనమాట. అందుకోసమని దేవుడు ఏం చెప్పాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన భూమిని, ఆకాశాన్ని దాని యొక్క నోటి మాటతో కంట్రోల్ చేశాడు. ఎలాగంటే సముద్రాన్ని అలలు వచ్చినప్పుడు ఆగమన్నాడు, ఆగిపోయింది. అలాగే తర్వాత అనేక కార్యాలు చేశాడు, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి నేను షార్ట్కట్లో కొన్ని విషయాలు చెప్తున్నాను. అలా దేవుడు అంత అధికారం కలిగిన దేవుడు శిలువ మీద మౌనంగా ఎందుకు భరించాడంటే మన పాపాల కొరకు అన్నమాట. మన పాపాలు, మన యొక్క శిక్షను ఆయన భరించి మన కొరకు మనకు రక్షణ ఇవ్వాలనేది ఉద్దేశం. కొంతమంది అనుకుంటారు, దేవుని శిలువ వేశారు, నిన్ను రక్షించుకోలేకపోయావా, నిన్ను రక్షించుకోవచ్చు కదా, ఇప్పుడు దాకా ఇంతమందిని కాపాడావు కదా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటారు. నిన్ను రక్షించుకోలేనప్పుడు మమ్మల్ని రక్షిస్తామనే ఉద్దేశంతో మాట్లాడతారు. కానీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి తన స్వరూపాన్ని మన కొరకు తన యొక్క త్యాగం చేశాడనమాట. త్యాగం చేసి మానవాళిగా మన కొరకు పరిశుద్ధునిగా తను మన పాపాల కొరకై ఆ శిలువలో ఆ శిక్షను భరించాడు. కాబట్టి మన కొరకు ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. అంత శిక్షను భరించి కూడా మన కొరకే బ్రతిమాలుతున్నాడు. ఏమని, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు. ఎందుకంటే మన మనుషులు, మనకి ఆలోచన సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ఆయన దేవుడని మర్చిపోయాం మనం.
ఆయన యొక్క కార్యాలను మర్చిపోయాం మనం. కాబట్టి తండ్రిని బ్రతిమాలుచున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరయ్యా, ఆయనను క్షమించు అని చెప్పేసి. ఆ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటే, శిక్ష విధించడం అంటే మనకి ఇదేంటంటే చదివినప్పుడు ఒక విధంగా ఉంటుంది, కానీ లైవ్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే అంతా చట్టము, రూల్స్, సైనికులు, ప్రజలు, వేలాది మంది ప్రజలు వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఆయన్ని నిందిస్తున్నారు, ఆయన కార్యాలన్నీ మర్చిపోయి నిందిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రినే బతిమాలు కొనుచున్నాడు అనమాట, అడుగుచున్నాడు, అయ్యా వీరేం చేస్తున్నారు, క్షమించండి, వీరిని క్షమించండి అని చెప్పేసి ఈ విధంగా అడుగుచున్నాడు అనమాట. ఈ యొక్క మొదటి మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, అది మనం ఆయన శిక్షించాము, మనం తెలియకుండానే మనం శిక్షించామన్నమాట. ఆయన శిక్షించడం ద్వారా ఆయన ఏం చేశాడంటే మన కొరకు పశ్చాత్తాపడ్డాడు. ఆయన శిలువపై మరణిస్తూనే ఎన్నో బాధలు, కొరడాలతో కొట్టబడి తన యొక్క వస్త్రాలు కూడా తీసివేసినా కూడా మనల్ని క్షమించమనే అడుగుచున్నాడు దేవుడు. అక్కడ ఏంటంటే ఈ యొక్క క్షమాపణలో మనకు ఆయన ప్రేమ కనిపిస్తుంది. మనకి జనాల మీద, ప్రజల మీద, ఆయన బిడ్డల మీద మనకు ఆయన ప్రేమ ఎలా ఉన్నదనేది అక్కడ కనిపిస్తుంది. అంత ఇబ్బంది పడుతూ కూడా మన కొరకు క్షమాపణ కోరుచున్నాడు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని ప్రేమ మన మీద ఎంత ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ ద్వారానే తప్ప దేవుడు మనల్ని క్షమించమని కోరుచున్నాడు. ప్రేమ లేకపోతే అలా అంత ఎవరు శిక్షను భరించలేరు. ప్రేమ ద్వారానే తప్ప మనకి ఆ రక్షణ అనేది దొరకలేదన్నమాట. రక్షణ ఉచితమే, కానీ ఆ ప్రేమ అనేది లేకపోతే ఆ రక్షణ మనం పొందుకోలేకపోయేవాళ్ళమే. ఆయన ఉచితంగా రక్షణ ఎందుకని గ్రహించాడంటే, మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమ ఉంది కాబట్టే మనల్ని క్షమించమని దేవుని అడుగుచున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దేవుని యొక్క వాక్యం, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, దాన్ని అసలైన అర్థం కెనాసిస్ అంటారు గ్రీక్లో. దైవిక ఆధిక్యతలని ప్రక్కన పెట్టడం. కొంతమంది ఏమనుకుంటారంటే దైవత్వాన్ని ఆయన ప్రక్కన పెట్టాడు అని పొరపాటు పడుతుంటారు. దైవిక ఆధిక్యతలని, దైవత్వాన్ని ప్రక్కన పెట్టడం కాదు. యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు, దైవ మానవుడు అనాలి. ఆయనలో సంపూర్ణంగా మానవ స్వభావము ఉంది, దైవ స్వభావం ఉంది. కంప్లీట్గా మనలాగా మానవుడు అనొచ్చా? ఎస్, ఆయన మానవుడు. అట్ ద సేమ్ టైం ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా. అయితే మరి యేసు ప్రభువారు ఎందుకు ఆయన కొడతా ఉంటే, తర్వాత ఉమ్మి వేస్తూ ఉంటే, ఆయన దేవదూతల సహాయంతోనో ఆయన ఒక మాట ఆజ్ఞాపించో ఎందుకు ఆయన తప్పించుకోలేదు అంటే, ఆయనకున్న ఆధిక్యతలని, దైవిక ఆధిక్యతలని ఆయన ప్రక్కన పెట్టాడనమాట. అంటే ఆయన వాడుకోగలిగినటువంటి తన శక్తి, సామర్థ్యాలు, వాటిని ఆయన వాడలేదు, ఉపయోగించలే. ఆయన ఉపయోగిస్తే శిలువలో ఆయన మరణించడానికి కుదరదు, మన మీద తన ప్రేమను చూపించడానికి కుదరదు. ఆయన ప్రక్కన పెట్టింది దైవిక ఆధిక్యతలే. ఆయన క్షమాపణ, యేసు ప్రభువారు క్షమించిన ఆ మాట, క్షమిస్తామని చెప్తున్న మాట చూడు, ఎంతటి శత్రువులనైనా మనం క్షమించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఎంతటి శత్రువులనైనా సరే మనం క్షమించవచ్చు, క్షమించడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాదు, ఈ లోకంలో ద్వేషంతో, అసూయతో నిండి పొంగిపోతున్న ఈ లోకంలో ఆయన క్షమాపణ ఈ లోకానికి ఒక ఆదర్శం. అవునంటారా, కాదంటారా? కాబట్టి యేసు ప్రభు క్షమించడానికి ఒక గొప్ప మాదిరి. ఈ లోకంలో అంతటి తీవ్రమైనటువంటి సందర్భంలోనే యేసు ప్రభు క్షమించమని ప్రార్థన చేసినప్పుడు, మనం కూడా మనకు వ్యతిరేకంగా ఎంతటి తీవ్రమైనటువంటి హానికి పాల్పడిన క్షమించడానికి మనం వెనకాడాల్సినటువంటి అవసరము లేదు. దేవుడి మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ చిన్ను. ఇప్పుడు 2-3 మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మన మధ్యలో ఉన్న బ్రదర్ మనోజ్ గారు వాటిని పంచుకుంటారు. అగైన్ ఆఫ్టర్ సాంగ్, పాట పాడిన తర్వాత రాహిల్. ధ్యానించుచుంటిని సిలువపై పలికిన విలువైనది మాటలు. శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో నాకు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ 2వ మాట, 3వ మాట నేను ప్రారంభించే ముందు మొదటగా 2వ మాటతో స్టార్ట్ చేద్దాము. 2వ మాట ధ్యానించుకుండగా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనము,
అందరూ తీయాలని చూస్తున్నాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎంతటి గొప్ప వాక్యం అండి. వేలాడబడి ఉన్న శిలువలో ఇద్దరి నేరస్తుల మధ్య యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. మనం గమనించినట్లయితే మొదటి నుండి ఇద్దరు దూషిస్తున్నారు. అక్కడ వచ్చిన ప్రతి వారు యేసుక్రీస్తు వారిని దూషిస్తున్నారు. వారికి తెలుసు యేసుక్రీస్తు వారు ఏం చేశారు ఏంటి అని కూడా అందరికీ తెలుసు. బట్ స్టిల్ అక్కడగా దూషిస్తూనే ఉన్నారు. అది మనం క్లియర్గా గమనించవచ్చు. అందరూ అంటారు ముందే ఇద్దరిలో ఒకరు దూషించారు, మరొకరు దేవుణ్ణి వెంబడించారు అని అంటారు. కానీ దానికన్నా ముందు ఇద్దరు దూషించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇద్దరు దూషిస్తూ ఉన్న సమయంలోనే అక్కడ వచ్చిన ప్రతి జనాంగము కూడా మంచిని చెప్పి మరీ దూషిస్తున్నారు. ఇప్పుడు నేనేదైనా తప్పు చేస్తే నా తప్పును బట్టి దూషిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఎటువంటి తప్పు లేదు. అక్కడ సిలువ వేసిన ముగ్గురిలో ఇద్దరు వారు చేసిన దొంగతనములను బట్టి నరహత్యలను బట్టి వారు సిలువ వేశారు. కానీ ఎటువంటి తప్పు లేని యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేయడం మనం చూస్తూ ఉన్నాం. రోమా ప్రభుత్వానికి అసలు వాళ్ళ కంప్లీట్ గైడ్లైన్స్ ఆపోజిట్గా చేస్తున్నారు. ఒకప్పుడు ఏదన్నా తప్పు చేసిన వారికి మాత్రమే పెద్ద శిక్షలు వేస్తారు. అలాంటిదే దానిలో ఒకటి ఈ సిలువ వేయడం అనమాట. అంటే ఇప్పుడు మన దానిలో చెప్పాలనుకో ఉరి వేయడం అని అంటాం కదా. ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు ఉరి వేస్తాము అని అంటాం. అలాంటిది అనమాట. సో అటువంటి తప్పు ఎవరైనా చేసిన వాళ్ళకి మాత్రమే వేస్తారు. చేయని వాళ్ళకి కూడా వేయడం అనేది రోమా ప్రభుత్వం అది కూడా అసలు చేయాల్సిన టైంలో కాకుండా వేరే ఒక టైంలో రాత్రిపూట తీసుకొచ్చి వేస్తారనమాట. అంటే తీసుకొని రావడం పెట్టడం. ఆ రాత్రిపూట నుండి వాళ్ళు గడిపిన సమయంలో కూడా దూషించడం మనం చూస్తున్నాం. ఇద్దరు దొంగ కూడా దేవుణ్ణి దూషించడం చూస్తూ ఉంటాం. ఒక మాట అంటారు, మీరు గమనించినట్లయితే, నువ్వు దేవుడివే కదా, నీవు దేవుడివే అయితే నీవు సిలువ నుండి దిగి వచ్చి మమ్మల్ని కూడా తీసేయచ్చు కదా. ఇప్పుడు లెట్సే మీరు ఎవరైనా అదే స్థితిలో ఉంటే ఏమనుకుంటారు? ఇప్పుడు అంత దొంగ స్థితిలో ఇప్పుడు నాకు ఒక అవకాశము వస్తే నేనేం చేయగలను? దిగి వచ్చి క్షమాపణ అడిగి తీసుకోవడం, లేదా దిగేసి నరహంతకులు కదా, సో వచ్చి చంపేసి పారిపోవడం, అలాంటి అవకాశాలు లేదు. కానీ అటువంటి అవకాశము ఏది కూడా తీసుకోకుండా దేవుడు సిలువలో ఆ బలియాగానికి అర్పించుకున్నారు. అంటే తండ్రి యొక్క ఆ పని కోసం అర్పించుకున్నారనమాట. అది మనం క్లియర్గా గమనిస్తున్నాం. చెప్పాలంటే రెండు విభిన్నమైన అంటే పర్సన్స్ యొక్క కంప్లీట్లీ ఆపోజిట్ థింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒకతనేమో దూషిస్తూ ఉంటాడు, ఇంకొకతనేమో ఆ దూషించిన వాడిని చూసి రెండో అతను ఇలా జనాంగము అంతా మంచి చెప్పి మరీ దూషిస్తున్నారు. అది చూసి ఆ క్షణములో మారి, అంటే తండ్రి అయిన దేవుడు అని తెలుసుకొని దూషించే వారికి చెప్తారనమాట. ఇలా దూషించడం నీకు న్యాయమేనా అని చెప్తూ ఉంటారనమాట. అంటే మనం ఇక్కడ ఉన్న ఇద్దరు ఏమంటారంటే మనము ఉండడానికి మనం అర్హులము, కానీ అతను అర్హుడు కాదు. ఎందుకంటే మనము చేసిన తప్పులకి మనము ఇక్కడ సిలువ వేయబడుతున్నాం, కానీ ఎటువంటి తప్పు చేయని దేవుడు సిలువ వేయబడుతున్నాడు. సో అతన్ని గూర్చి మనం సంతోషించాలి, కానీ ఇలా దూషించకూడదు అని చెప్తాను. అంటే అట్టి ఆఖరి క్షణంలో కూడా తను మారడానికి అవకాశము దొరికింది అండ్ మార్పు చెందారు. ఇప్పుడు గమనించండి, మీరు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవైపు ఎవరున్నారు? దేవుణ్ణి ఆఖరి క్షణంలో నమ్మిన ఒక దొంగ ఉన్నాడు, ఇంకొక వైపు దేవుణ్ణి దూషిస్తున్న ఒక దొంగ ఉన్నాడు. మీరు ఎలాగా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నిజంగానే మీరు
దేవుణ్ణి దూషించే వారిగా ఉన్నారా? లేదు, దేవుణ్ణి నమ్మిన వారిగా ఉన్నారా? అట్టి ఆఖరి క్షణంలో మరణపు అంచుల్లో ఉన్న దేవుడిని నమ్మి క్షమాపణ కోరి తనతో కూడా పరదేశిలో ఉండడానికి అవకాశం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు అలా ఉన్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఇప్పుడనే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మిమ్మల్ని పరీక్షించుకొని ఒక్కసారి ప్రార్థించండి మోకరించి. ఈరోజు మీరు మోకరించిన, ఇక్కడ మీరు మోకరించిన, ఇంటికి వెళ్ళి మీరు మోకరించి ప్రార్థించిన, దేవా నేను చేసిన తప్పులు ఇదయ్యా నన్ను క్షమించు అని మీరు ప్రార్థించిన దేవుడు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మరణపు అంచుల్లో ఉన్న ఎవరన్నా అప్పుడు చూడండి, చనిపోయే ముందు లేదా పుట్టినప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, వారు మాట్లాడే ప్రతి మొదటి మాట మనం ఎంత ఇదిగా అంటే చూస్తాము, గుర్తున్నా. ఇప్పుడు అమ్మ అని పిలిచే మొదటి మాట కోసం ఎంత ఆశగా చూస్తామో, ఆ మాటను మరీ పిలవడం కోసం అని చెప్పి మనమే మళ్ళీ చెప్తాము, వాళ్ళు పిలిచి అంటే సరి చేస్తాము వాళ్ళని నీట్గా ఉండడానికి. సో ఆఖరి మాటలు కూడా అంతే ప్రాముఖ్యమైన మాటలుగా మనం గమనిస్తూ ఉంటాం కదా. సో అట్టి సమయంలో కూడా దేవుడు మనల్ని క్షమించి తన సొంత పిల్లలుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అలాగే ఉన్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. చరిత్రలో కొంతమంది దైవజనులు బయట దేశాల నుండి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించిన వారు ఉన్నారు. దాంతోపాటు మన దేశంలో కూడా సువార్తను ప్రకటించేవారు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకరి గురించి ఒక వాక్యం అంటారు, అది నేను మీకు అంటే ఒక మాట అంటారు, అది నేను మీకు చెప్పాలనుకున్నాను. విలియం కేరీ గారు భారతదేశానికి పరిచయం చేయడానికి వచ్చిన ఒక మంచి దైవజనుడు. నాకు ఎంత ఇష్టం అంటే విలియం కేరీ గారు, అతను ఒక మాట అంటారు ఆఖరిలో. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, ఆ తర్వాత తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్లో ఎంత బాగా అంటారంటే, వెన్ ఐఎమ్ గాన్, నేను మరణించిన తరువాత, వెన్ ఐఎమ్ గాన్, నేను మరణించిన తరువాత, స్పీక్ లెస్ ఆఫ్ డాక్టర్ కేరీ. విలియం కేరీ గారి గురించి తక్కువ మాట్లాడండి. అంటే ఎవరి గురించి మాట్లాడమని చెప్తున్నారు అది గమనించండి. మోర్ ఆఫ్ డాక్టర్ కేరీస్ సేవియర్. డాక్టర్ కేరీ గారు గురించి తక్కువ మాట్లాడండి, అతన్ని రక్షించిన దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడండి, బిగ్గరగా మాట్లాడండి అంట. ఎంత గొప్ప మాట అండి. మరణపు అంచుల్లో కూడా దేవుని నామాన్ని బయలుపరుస్తున్నారు. అట్టి వారంగా మనం ఉన్నామా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు సిలువలో ఈ పలికిన 7 మాటలను కూడా మనం ఇప్పుడు రెగ్యులర్గా అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. ఇటువంటివి మనము మన జీవితాల్లో కూడా అనుభవిస్తున్నామా అంటే పాటిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఈ 7 మాటలు నేను యాక్చువల్లీ ధ్యానిస్తుండగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసే పనుల్లో కొన్ని బయట ప్రపంచం వాళ్ళు మనకి నేర్పించేవి అలాంటివి మనం కొన్ని ఒక లిస్ట్గా రాసుకొని పెట్టుకుంటాం కదా. సో అదెందుకు దాటి ప్లేస్లో ఇవి పెట్టుకొని మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి అంటే మన జీవితంలో ప్రతి దినము అంటే ఉపయోగించుకోవడానికి యూజ్ చేయాలి. యూజ్ చేయకోకుండా ఉండడానికి ఒకసారి ఆలోచించండి. లైక్ అవి కూడా యూజ్ చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది అనమాట. సో నేను ఒక 2-3 క్రాస్ రిఫరెన్సెస్ చెప్పి తర్వాత మాటకు వెళ్తాను. సో ఎవరైనా మొదటి యోహాను 1:9 చెప్పగలరా? మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూసారండి, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒక్కసారి
దేవుని యొద్దకు వచ్చి మీరు క్షమాపణ అడిగితే మిమ్మల్ని స్వస్థపరుస్తారు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం ఎవరైనా చదవగలరా? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి చూసారా, ప్రభువును యేసునందు విశ్వాసముంచుము అంటే దేవుని యందు విశ్వాసముంచండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆయన చూసుకుంటారు. ఆఖరి క్షణాల్లో కూడా ఆయన మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. దొంగనే రక్షించిన ఆయన మిమ్మల్ని నన్ను రక్షించడానికి రెడీగా ఉన్నారు. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ఆ క్షమాపణ అనేది మీ జీవితంలో మీరు ప్రతిదినము రెగ్యులర్గా ఉంచుకోవాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు 3వ మాట ఒకసారి చూద్దాము. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయం 25 నుండి 27 వరకు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్దకు నిలుచుండిరి. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చున్న చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడైన తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. చాలమ్మా. చూసారండి, ఈ 3వ మాట మనకి ఏం చూపిస్తుందంటే మమకారము లేదా బాధ్యత అనుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్ద కుమారుడుగా దేవుడు తన బాధ్యతను కూడా నెరవేర్తించారు. సో కుమారులుగా లేదా కుమార్తెలుగా మనం ఆ బాధ్యతను నెరవేరుస్తున్నామా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు సిలువ వేసే టైంలో శిష్యులు పారిపోయారండి. యోహాన్ కూడా పారిపోయాడు, కానీ తిరిగి వచ్చాడు. నాకు నా దేవుడు తప్ప ఏది వద్దని చెప్పి మరలా తిరిగి వచ్చారని చూస్తున్నాం. దేవుని సిలువ వేసే టైంలో తల్లి మరియు యోహాను ఉన్నారు. సో అప్పుడు చెప్పిన మాటలండి ఇవి. తల్లికి కుమారుణ్ణి పోగొట్టుకున్న బాధ కనిపిస్తుంది ఇక్కడ. దాంతోపాటు దేవుడు ఆ బాధ్యతను చూపిస్తున్నారు. తల్లిదండ్రులు ఎదుట ఉన్న ఆ బాధ్యతను చూపిస్తున్నారు. మనం గమనించినట్లయితే ముందు వచనాల్లో గమనించుకుంటాము. ఏంటంటే 18 కన్నా ముందే యోసేపు చనిపోతాడు. అప్పుడు పెద్ద కుమారుడిగా బాధ్యత తీసుకొని కుటుంబాన్ని ఎలా కట్టుకున్నారనేది చూపిస్తారు. సో ఇలాంటివి మన జీవితంలో కూడా మనం ఒకసారి సర్చ్ చేసుకొని పెద్ద కుమారుడిగా లేదా కుమార్తెగా మీరు కూడా ఉన్నారా? కుటుంబ బాధ్యతలను సరిగ్గా నెరవేరుస్తున్నారా లేదా అని ఒక్కసారి మీరు గమనించుకోండి. ఈ మూడో మాటలో యేసు మనకు బాధ్యతలను ఎలా నెరవేర్చాలి లేదా ఎంత ముఖ్యమనేది మనకి బాగా నేర్పిస్తున్నారన్నమాట. సో ఒక క్రాస్ రిఫరెన్స్ చెప్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనము ఒకసారి ఎవరైనా చదవగలరు? 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని సన్మానించు. గమనించుకున్నారు ప్రియులారా? ఎటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నా, అంటే మంచివారిగా ఉన్నా, అంటే గొప్పవారిగా ఉన్నా, లేదా చిన్న దీన స్థితిలో ఉన్నా, గమనించుకోవాల్సిన విషయం ఇది. మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించు. ఎంతటి గొప్ప విషయం అండి అది. దేవదూతలతో సహా వచ్చి మరియను ఎంత మంచి మాటలు చెప్తారు. అలాగా మీరు కూడా
మీ తల్లిదండ్రులను సన్మానించే వారిలాగా ఉండాలని నేను తన తల్లి కోసం దేవుడు యోహానును విడిచిపెట్టాడు. నీవు రక్షింపబడిన తర్వాత కూడా క్రైస్తవ జీవితంలో మీరు చాలా నేర్చుకోవాల్సింది ఉంది, చాలా పనులు చేయవలసినవి ఉన్నాయి. సో అట్టి విషయంలో కూడా మీరు తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, బాధ్యత కలిగి ఉండాలని అనుకుంటున్నాను. సో నీవు నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఒక్కసారి మరలా ఆలోచించండి. సో అవి మీరు మీ జీవితంలో ఎలా మళ్ళీ అప్లై చేసుకోవాలన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. చాలా సంతోషం. మళ్ళా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. నేనైతే సంతోషంగా ఉన్నా. మరి మీరేమో ఈ మళ్ళా వచ్చాడు మా బుర్ర తిట్టాడు అనుకుంటున్నారో నాకు తెలీదు. ఈ కఠినమైన ఎండలో మా తల బాగా కొట్టడానికి వచ్చినట్టున్నాడు అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను త్వరగా ముగించడానికి. నన్ను ప్రేమించి ఆ ఇద్దరు బ్రదర్స్ చాలా త్వరగా ముగించారు. సో నాకు ఇంకా వాళ్ళ టైం కూడా ఉంది అనుకుంటున్నారు. లేదు నేను త్వరగానే ముగిస్తాను. యేసుప్రభు వారు శిలువ మీద పలికిన 4వ మాట 5వ మాట మనము ధ్యానించబోయే ముందు ఒక చిన్న విషయం నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సాధారణంగా మనము పిల్లలు, మరి ముఖ్యంగా స్కూల్లో పిల్లలు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారినప్పుడు, లేదా విద్యార్థులు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి మారినప్పుడు ఒక సర్టిఫికెట్ తీసుకొని రమ్మంటారు. కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు. పాత స్కూల్ ఇవ్వాలి కొత్త స్కూల్కి. కాండక్ట్ సర్టిఫికెట్ మీద ఏముంటుంది? మంచోళ్ళ చెడ్డోళ్ళ అని ఉంటుంది. కాండక్ట్ సర్టిఫికెట్ మీద సాటిస్ఫాక్టరీ లేదా గుడ్ అని రాస్తారు. పలానా వ్యక్తి పర్లేదు అని వాళ్ళొక సాక్ష్యం ఇస్తారనమాట. కాండక్ట్ సర్టిఫికెట్ అని ఇస్తారు. పర్లేదు అంటే బాగానే ఉంటుంది, మంచివాడు అంటే బాగానే ఉంటుంది. బాగాలేదు అని రాశారనుకోండి, అంటే పూర్ అని కానీ నాట్ సాటిస్ఫాక్టరీ, నాట్ సాటిస్ఫైడ్ అని కానీ రాస్తే వేరే స్కూల్ వాళ్ళు అసలు జాయిన్ చేసుకోకూడదు కదా. ఆ సంవత్సరం అంతా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, లేదా వాళ్ళు చదివిన ఆ సంవత్సరాలన్నీ మా స్కూల్లో ఎలా గడిపారో దాన్ని ప్రతిబింబిస్తూ వాళ్ళు ఒక పత్రం ఇస్తారు. దాన్ని కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు. అది ఉంటేనే వేరే స్కూల్ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ఉద్యోగస్తులు కూడా అంతే. ఒక చోట ఉద్యోగం మానేసి ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇవ్వమంటారు. దాంట్లో కూడా ఇట్లాంటివే ఉండాలి. గుడ్ కానీ సాటిస్ఫాక్టరీ కానీ, పర్లేదు మంచివాడే, మంచి పని చేస్తాడని. జనరల్గా ఇప్పుడు ఎవరినైనా పనిలో పెట్టుకునేటప్పుడు కూడా అడుగుతారు కదా, ఆ వ్యక్తి పని చేస్తాడంటే పర్లేదా మంచి పని చేస్తాడు అని చెప్తే పెట్టుకోవాలనిపిస్తుంది పనిలో. లేదు అసలు ఎందుకు పనికిరాడండి అన్నారు అనుకోండి, పెట్టుకుంటామా? పెట్టుకో. అయితే ఇప్పుడు ప్రశ్న వేద్దాం. మనం ఈరోజంతా యేసుప్రభు వారి గురించే మాట్లాడుకుంటున్నాం కదా. యేసుప్రభు వారికి కాండక్ట్ సర్టిఫికేట్ ఎవరైనా ఇచ్చారా? బోల్డ్ ఎంతమందరు ఇచ్చారు. అసలు సువార్తల్లో ఉన్నాయి మొత్తం అవి. సువార్తల్లో కానీ శిష్యులు కానీ ఎంతోమంది యేసుప్రభు వారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అఫ్కోర్స్ తిట్టుకున్న వాళ్ళు, దూషించిన వాళ్ళు, మత పెద్దలు చాలామంది ఉన్నారు అనుకోండి. కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఆయన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళే ఉన్నారు చాలామంది. కానీ కాండక్ట్ సర్టిఫికేట్ అసలు యేసుప్రభు వారి గురించి ఒక్క మాట ఎవరైనా బాగా చెప్పారా అంటే, నేను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ యేసుప్రభు వారి గురించి ఒక సాక్ష్యం ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము నేను చదువుతానమ్మా, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మెల్లగా చదువుతాను. 3వ అధ్యాయము 13వ వచనము.
ఇక్కడ సన్నివేశం ఏంటి అంటే యేసుప్రభు వారు యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి జనరల్గా సాధారణంగా బాప్తిస్మం ఎవరు తీసుకుంటారంటే యూదా మతంలోకి అన్యులు ఎవరైనా వస్తే, విగ్రహారాధన నుంచి బయటకు వచ్చి అన్యులు ఎవరైనా యూదా మతం తీసుకున్న వాళ్ళకి బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గద్దింపులకు భయపడి యూదుల్లో కొంతమంది పెద్దలు కూడా వచ్చి బాప్తిస్మం తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే యేసు ప్రభు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తాడు అన్నమాట. అది సన్నివేశం. చదువుకుందాం, నేను చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మనము యేసుప్రభు వారు పలికిన 4వ మాటకు వెళ్ళబోయే ముందు ఈ మాటలు మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. నేను చదువుతాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అసలు నువ్వు కదా నాకు బాప్తిస్మం ఇవ్వాల్సింది అంటున్నాడు యోహాను. నేను కాదు ప్రభువా, నువ్వు నాకు ఇస్తే నేను తీసుకుంటాను, నేనెవరు నీకు ఇవ్వడానికి అన్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు, అని ఆయనను నివారింప చూచెను. నివారించడం అంటే ఏంటో తెలుసా? అడ్డుకున్నాడు. వద్దు ప్రభువా, నువ్వు వద్దు, నీకెందుకు బాప్తిస్మం? అసలు షాకు గురయ్యాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. నీకెందుకు అసలు బాప్తిస్మం? వీళ్ళంటే సరే తీసుకుంటున్నారు, నేనంటే సరే తీసుకుంటాను. దేవాది దేవుడు, మా మెస్సయ్యావు నువ్వు, నీకెందుకు బాప్తిస్మం అని నివారింప చూసాను. యేసుప్రభు వారు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసుప్రభు వారు అన్నారట, ఏం లేదా ఆ మాటలు మీకు అర్థం కాకపోతే యేసుప్రభు వారు ఒకటే ఒక మాట అన్నారు, ఈ పనిలో కూడా నేను దేవునికి విధేయత చూపించాలంటే పర్లేదు, లెట్స్ డూ ఇట్, నేను చేస్తాను, దీంట్లో కూడా నేను విధేయత చూపిస్తాను అని చెప్పి బాప్తిస్మం తీసుకున్నారు. ఇక్కడ అసలైన గంభీరమైన సంఘటన జరుగుతుంది. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. యేసుప్రభు వారికి ఇవ్వబడిన కాండక్ట్ సర్టిఫికెట్ ఇది. ఆయన ప్రియ తండ్రి అయిన దేవుడు యెహోవా యేసుప్రభు వారి గురించి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. ఇంగ్లీష్లో ఏమనంటే తెలుసా? హీఈస్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. సాధారణంగా మనం మన పిల్లల్ని పరిచయం చేసేటప్పుడు ఇంటికి గెస్ట్లు వస్తారు కదా, గెస్ట్లు వచ్చినప్పుడు పరిచయం చేసేటప్పుడు ఏమని చెప్తాం? వీడు మా వాడు షాన్, వీడు పలానా చదువుతున్నాడు, ఇతను యందు నేను ఆనందించున్నాను అని అంటాం మనం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చేసే పనులన్నీ మనకు తెలుసు. పరిచయం చేసిన 10 నిమిషాలకే వాళ్ళ ముందే ఏదో తొంటరి పని చేస్తారు. ఇంట్లో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారి గురించి ఈ మాట చెప్పాలి అంటే యేసుప్రభు వారు ఆయనకు దేవుని పట్ల ఎంత విధేయత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. తండ్రిని నన్ను ఎవరు వేరు చేయలేరు అని ఒక చోట యేసుప్రభు వారు చెప్తారు. తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ప్రేమించే కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాడు. సరే, బాగానే ఉంది, కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వబడింది, తండ్రి అయిన దేవుడు ఇచ్చారు, నా ప్రియకుమారుడు ఇతని యందు నేను ఆనందించుచున్నానని చెప్పారు. మరి అయితే ఇంతగా ప్రేమించిన ఈ ప్రియకుమారుణ్ణి ఎవరి యందైతే నేను ఆనందించుచున్నాను అని చెప్పిన ఈ ప్రియకుమారుడట ఒకానొక రోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్దాం. ఇంకా 4వ మాట నేను చెప్పలేదు, అప్పుడే టైం ఉంది కదా, మెల్లగా చదువుకుందాం. ముందు మనకి విషయం అర్థం కావాలి. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు వారు నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఎంతగానో ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. మరి ఈ ప్రియ కుమారుడట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను 6వ వచనం నుండి.
2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఆయన అంటే యేసుప్రభు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై, అక్కడ దేవుని బదులు తండ్రి అని పెట్టుకోండి. యేసుప్రభు వారు తండ్రి స్వరూపము కలిగిన వాడై. తండ్రి స్వరూపం అంటే తండ్రి ఎంత పవర్ఫుల్లో యేసుప్రభు వారు అంతే పవర్ఫుల్. తండ్రికి ఉన్న దైవిక లక్షణాలు అన్నీ యేసుప్రభు వారికి ఉన్నాయి, సంపూర్ణముగా ఉన్నాయి. ఒకటి లేదు, ఒకటి ఉందంటానికి లేదు. తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు. ఆయన దేవునితో సమానము స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తను తానే రిక్తులుగా చేసుకొని మరియు ఆయన ఆకారమందున మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలో మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తండ్రి అయిన దేవుడు అంటున్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుతున్నాను అంటున్నాడు. కుమారుడేమో, తండ్రి నేను నీకోసం నీకు విధేయత చూపించాలని అన్నీ వదిలిపెట్టి నేను రిక్తునిగా చేసుకొని నన్ను నేను తగ్గించుకుంటున్నాను అన్నాడు. ఎందుకు యేసుప్రభు ఇలా తగ్గించుకోవాల్సి వచ్చింది? యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా? మనమే, ఇంటి పక్కన వాళ్ళు కాదు. నేను ఇప్పుడు చదువుతాను చూడండి. నేనే అనుకోవాలి, నేను మిమ్మల్ని అనకూడదు, నన్ను నేను అనుకోవాలి. మీరు కూడా చదివేటప్పుడు నా పక్కని కూర్చున్న బ్రదర్ అతిక్రమములు నీ మీద పడ్డాయి ప్రభు, అట్లా కాదు అనాల్సింది, నా అతిక్రమములు అనాలి. చదువుదాము. 53వ అధ్యాయం నేను చదువుతున్నాను, 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అంటే యేసుప్రభు వారు మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం పొందుకున్నప్పుడు యెహోవా దేవుడు ఏమన్నారు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న దేవుడు ఇప్పుడు ఏం చేశారట? యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. మనం అసలు మన పిల్లల మీద అట్లా చేస్తామా? అరే, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాడు బ్యాగ్ మోస్తే వాడి బ్యాగ్ తీసి మనం పట్టుకుంటాం, ఈడి కొద్దిసేపట్లో బ్యాగ్ మోసి అలసిపోతాడని, అన కదా. ఇంకా ఇంట్లో అమ్మలు అయితే కలుపుకోవటం కష్టం అని ముద్దలు కలిపి ఉండలు చేసి పెడతారు. మనకు మన పిల్లల మీద ప్రేమ ఉంది. ఇదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10వ వచనం ఒక చోట ఉంది. మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంది, మరి దేవుడికి లేదా అంటే అపారమైన ప్రేమ ఉంది దేవుడికి. అయినను నేను చదువుతానమ్మా, 53వ అధ్యాయం 10వ వచనము. అతని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతన్ని చేయగా అతని సంతానము చూచును. 10వ వచనంలో ఒక మాట రాయబడిందిగా, అతన్ని నలుగుకొట్టుట యెహోవాకు సొంత కుమారుడికి శిక్ష వేయడం తండ్రికి ఇష్టమా? ఇక్కడ ఇష్టమాయను అని ఉంది కదా, ఇంగ్లీష్లో విల్ అని ఉంటుంది, అంటే ఆయన చిత్తమాయను. యేసుప్రభు వారిని హింసించడం దేవునికి ఇష్టం కాదు, కానీ ఆయన తప్పుని తప్పుగానే పరిగణిస్తాడు దేవుడు, తప్పును విడిచిపెట్టడు. మరి మనందరం చేసిన తప్పులన్నీ ఎవరి మీద పడ్డాయి? యేసుప్రభు వారి మీద పడ్డాయి. మరి పడితే దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసా? దాని తీవ్రత ఎలా ఉంటుందంటే ఈ యేసుప్రభు వారు పలికిన 4వ మాటే. మత్తయి సువార్త నేను చదువుతానమ్మా,
మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయం నేను చదువుతాను. 45 నుంచి నేను చదువుతాను. మనమందరము చేసిన పాపములు, మన పాపములు మనకు కలగాల్సిన జబ్బులు, రోగాలు మొత్తం ఆయనే అనుభవించినట్టుగా ఉంది. ఇంత వేదనను అనుభవిస్తున్నప్పుడు యేసుప్రభువు వారు పలికిన మాట ఏంటో తెలుసా? 45వ వచనము, 27, 48, 45. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏముంది దీంట్లో? 20 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నాయి ఈ వచనం. కంఠస్థం కూడా వచ్చి ఉండాలి, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దీంట్లో ఏముంది అంత తీవ్రత అంటే, యెహోవా దేవుడు యేసుప్రభువు వారి గురించి ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికెట్లో ఏం చెప్పారు? నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాడని చెప్పాడు. ప్రియ కుమారుడు ప్రియ తండ్రిని ఏమని పిలవాలి? తండ్రి అని పిలవాలి, డాడీ అని పిలవాలి. ఇక్కడ ఏం పిలుస్తున్నారు? మన పాపములు ఎంత భయంకరమైనవి అంటే, తండ్రికి కుమారుడికి మధ్య ఒక అడ్డుగోడ నిలిపినవి. కుమారుడు తండ్రి అని పిలవలేక దేవా దేవా అని పిలుస్తున్నారు. యేసుప్రభు వారు కీర్తనల గ్రంథం 22ని అందరికీ గుర్తు చేస్తున్నాడు. అది ప్రవచనము, అది వీరి మధ్య నెరవేరింది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం, నా దేవా నీవు నన్నేల చెయ్యి విడితివి, చెయ్యి విడనాడితివి అని చెప్పి ఉన్నారు. దావీదు గారు ప్రవచించిన ప్రవచనము జరగనే జరిగింది. మనందరి పాపములు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, తండ్రి అని పిలవాల్సిన యేసుప్రభు వారు ఏమని పిలుస్తున్నాడు? మనం పిలవాల్సిన వాళ్ళ వల్ల. ఆయన మనకి దేవుడు, ఈయనకు ప్రియ కుమారుడు. ఆయన తండ్రి అని పిలిచే అన్ని సర్వాధికారాలు ఆయనకున్నాయి. యేసుప్రభు వారు అంటున్నారు, ఒక బానిసలాగా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ఏమైంది అసలు? దేవుడు చేయి విడిచాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆయనకి ఈయనకి మధ్య బంధం తెగిపోయింది అనుకున్నారు. అది అన్నాడు సాధ్యం కాదు. ఈ నిత్యత్వంలో, ఇటర్నిటీ పాస్ట్ నుంచి ఇటర్నిటీ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగనిది యేసుప్రభు వారు తన తండ్రి యొక్క ఫెలోషిప్ అంటారు, సహవాసం కొంతకాలం వరకు అనుభవించడము ఆపేశాడు. దాన్ని అలానే చెప్పాలి. ఇంకా యేసుప్రభు వారు తన తండ్రి సన్నిధి లేదా తండ్రి యొక్క సహవాసము అనుభవించడము ఆపేశాడు. యేసుప్రభు వారు ఈ తీవ్ర వేదనతో నా దేవా అని పిలుస్తుంది దెబ్బల వల్ల కాదు, ఆయన వీపు దున్నపడినందుకు కాదు. అఫ్ కోర్స్ దానివల్ల భయంకరమైన నొప్పి కలుగుతుంది. తలకు ముళ్ళ కిరీటం పెడితే ఇంకా విపరీతమైన నొప్పి కలుగుతుంది. అసలు ఈ 7 మాటలు మనం ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నారు తెలుసా? శిలువ మీద నిలవబడ్డప్పుడు చేతులు మీద బరువు ఆగుతుంది. 2 చేతుల్లో 6 ఇంచులు మేకులు కొడతారు. బరువు 2 చేతుల మీద అరికాళ్ళలో 2 కాళ్ళని ఒక మేకుతో నిలబెడతారు. నిలబెట్టినప్పుడు మనకి ఛాతి భాగం ఉంటుంది తెలుసా, ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తులు కిందకు సాగుతాయి, మాట్లాడటం కష్టం అవుతుంది. పరిగెత్తినప్పుడు మనం మాట్లాడగలుగుతామా? అలానే ఉంటుంది, ఊపిరి ఆడదన్నమాట. ఏదైనా చెప్పాలి అంటే పైకి గుంజుకొని చెప్పాలి. యేసుప్రభు వారు ఎలా గుంజుకుంటారు? ఖాళీలో ఉన్న మేకును తన్నాలి కిందకి.
అసలే మాంసంలోంచి దిగబడిన మేకుని ఎలా? సరే, భౌతికంగా ఆయనకున్న శ్రమలు పక్కన పెడితే, యేసుప్రభు వారు ఎక్కువగా ఎందుకు బాధకు గురి అయ్యాడు అంటే దేవునితో ఉన్న సాంగత్యము, సహవాసము, కొద్దిగా సమయము అనుభవించలేకపోయాడు. దేవుడు ఆయన్ని చూడక ముఖము కప్పుకున్నాడు, అది తట్టుకోలేకపోయాడు. దేవుడు ఎందుకు ముఖం కప్పుకున్నాడు అంటే యేసుప్రభు మీద మన పాపములు పడితే తండ్రి ఎలా చూడగలుగుతాడు? అది హబకుక్కులో ఒక మాట రాయబడింది. నన్ను మీరు క్షమించాలి, నేను తీవ్ర భావోద్వేగం గురితున్నాను, బట్ పట్టించుకోదేవద్దు. మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. హబకుక్ గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక చిన్న మాట రాయబడింది, నేను చదువుతాను. 1వ అధ్యాయం 13వ వచనము. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కల్మషమైనది కదా. యేసుప్రభు వారి మీద మన పాపములో పడితే, మన పాపులు పడితే తండ్రి ఇక దాన్ని చూడక వెనుకకు తిరిగినట్లుగా ఉంది. అది తట్టుకోలేకపోతున్నాడు యేసుప్రభు వారు. పిల్లల ఇంట్లో తప్పు చేస్తే కొద్ది క్షణము తల్లిదండ్రులతో పిల్లలతో మాట్లాడుకోరు, కొద్ది దూరం మెయింటైన్ చేస్తారు. యేసుప్రభు వారు ఏం తప్పు చేయకపోయినా తండ్రి తప్పు చేసినట్టుగానే ట్రీట్ చేశాడు. ఎందుకంటే మన కోసము, మన పాపం ఆయన మీద పడ్డాయి కాబట్టి. ఆ సపరేషన్ ఉంది కదా, దాన్ని యేసుప్రభు వారు తట్టుకోలేకపోయాడు. అతి భయంకరమైన పరిణామాలు కలుగజేస్తాయి మన పాపాలు. ఎంత భయంకరమైన పరిణామాలు కలుగజేస్తాయి అంటే దేవాది దేవుడు ప్రియ కుమారుణ్ణి ఇద్దరిని వేరు చేసినంతగా పనిచేసాయి మన పాపములు. ఇద్దరి మధ్య ఒక సపరేషన్ క్రియేట్ చేసినట్టుగా చూస్తాం. యేసుప్రభు వారు ఎన్నడూ దేవుడుగా ఉండకుండా పోలేదు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడే, కాదని అంటారు ఎవరైనా? ఆయన యుగయుగములు దేవునిగానే ఉన్నాడు. అందుకనే మరణము ముళ్ళు విరిచిన యేసుప్రభు వారు. యేసుప్రభు వారు తండ్రిలో ఎప్పుడూ ఏకం కాకుండా లేడు, ఎప్పుడూ తండ్రితో ఏకంగానే ఉన్నాడు. ఆయన స్వభావములో, ఆయన గుణలక్షణాల్లో ఎప్పుడూ దేవునితో ఏకంగానే ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఫెలోషిప్, ఆ సాంగత్యము ఆ కల్వరిలో మన కోసము సపరేట్ చేసుకున్నాడు. తీవ్రమైన మనోవేదనకు గురై యేసుప్రభు వారు అంటున్నాడు, నా దేవ, నా దేవ. తండ్రి అని పిలవటానికి ఛాన్స్ లేదు. ఇంకా ఇంత పాపం మోసుకుంటున్నప్పుడు, దేవుడు ముఖం చాటేసుకున్నప్పుడు కనీసం ఒక బానిసలాగైనా నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివని తండ్రికి బిగ్గరగా అరిచినట్టు చూస్తాం. దాని తర్వాత అక్కడున్న వాళ్ళు అవహేళన చేస్తారు. ఇంక మనుషులు మారరు కదా అంత ఈజీగా. మధ్యాహ్నం పూట చీకటైనా కూడా జనాలు ఎంత కళ్ళు మూసుకొని పోయి ఉన్నారంటే, అరే ఇప్పుడు చీకటి పడిపోయింది, కొంపతీసి ఈయనే రక్షకుడు అని కూడా ఆలోచించట్లే. ఈయన ఎలైజాని పిలుస్తున్నాడని చెప్పి అపహాస్యం చేస్తారు. చూద్దాం ఎవరు వస్తారు రక్షించడానికి అంటున్నారు. మన పాపములు, మన అతిక్రమములు అంత భయంకరమైనవి. ప్రార్థన చేసుకుందాం చిన్న పాట తర్వాత. మళ్ళా నేను 5వ మాట ధ్యానించుకుందాం. ఇప్పుడు నేను ఇది కొంచెం త్వరగానే ముగిస్తాను. చాలా చిన్న వచనమే, ఒకే మాట పలికినట్టుగా చూస్తాము. యేసుప్రభు వారు యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడి ఉంది ఈ మాట. 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. యేసుప్రభు వారు ఆ పై వచనాల్లో చదివితే మనము తన తల్లిని బాధ్యతగా తన ప్రియ శిష్యునికి యోహానుకి అప్పగించినట్లుగా చూస్తాం. అంతా అయిపోయింది. యేసుప్రభు వారు నేను దప్పికొనుచున్నాను అని చెప్తారు. ఈ వాక్యము ప్రవచన వాక్యమే. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము సంవత్సరాల క్రితమే
యేసుప్రభు వారు ఫలానా శిక్ష పొందుతారు, ఆయన ఇటువంటి మాటలు చెప్తానని తండ్రి అయిన దేవుడు ఆల్రెడీ అప్పటి భక్తులకు ముందుగానే దర్శనముల ద్వారా, ఆయన ఆత్మ నడిపింపు ద్వారా రకరకాలుగా చెప్పి ఉన్నారు. కొల్లైనను పోకుండా చాలా అన్ని ప్రవచనాలు యేసుప్రభు వారిలోనే నెరవేరినాయి. 69వ అధ్యాయము 21వ వచనము, వారు చేతును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చితిరి. ఇక్కడ 2 పదార్థాలు ఉన్నాయి. చేదు అనంట, చేదు చిరక అంట. ఏంటి చేదు వేరు, చేదు చిరక వేరు? ఇంగ్లీష్లో చేదు అనే దాన్ని గాల్ అని రాశారు, GALL. అది ఇది మొక్కల నుంచి తీస్తారు, మత్తు పదార్థం ఇది. చేదు, దాన్ని అప్పటి భాషలో చేదు అనే పిలిచేవాడు, చేదుగానే ఉంటుంది. ఇది తిన్నా లేదా దేంట్లో అయినా కలుపుకొని తాగినా మత్తు ఎక్కుద్ది. మత్తు ఎక్కితే దెబ్బలు కొట్టినా కూడా దెబ్బలు తెలియవు. తాగినా లాక్ కొడితే ఏంట్రా ముట్టుకున్నావా ఇలా అంటారు, అంత మత్తుగా ఉంటుంది అన్నమాట. యేసుప్రభు వారికి ఇది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు ఒక చోట. యేసుప్రభు వారు అది రుచి చూసి తాగరు, పక్కన పెట్టేస్తారు. ఇది కాదు, ఇది తాగితే నాకు మత్తు వస్తుంది, వీళ్ళు నన్ను మత్తులో ముంచి నేను ఈ వేదనను అనుభవించకుండా చేయాలని ట్రై చేస్తున్నారు. నేను అలా చేయను, నేను ప్రతి శ్రమను అనుభవిస్తాను, నా ఇంద్రియాలు తీసుకునే అంతగా నేను శ్రమను అందుతాను అని చెప్పి యేసుప్రభు వారు అది పుచ్చుకోరు. అది ఎక్కడుందో చదువుదాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంది. యేసుప్రభు వారు అది నిరాకరిస్తారు తీసుకోవడానికి. చేదు, గాల్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతాను. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి తాగనొల్లకపోయాను. చేదు కలిపిన ద్రాక్షారసం అంటే ఆ పదార్థం కలిపిన ద్రాక్షారసం తాగలే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు మత్తులో ఇవన్నీ చేశాడు. బ్రెజిల్లో చేస్తారు తెలుసా? బ్రెజిల్ కంట్రీలో రోమన్ క్యాథలిక్స్ కొంతమంది ఇట్లనే గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళు కూడా సెలవు ఎక్కుతారు, వాళ్ళు కూడా మేకులు దింపుకుంటారు. చిన్న చిన్న మేకులు, పెద్దవి కాదు, చిన్న చిన్నవి, అంటే వేరే సపోర్ట్ ఉంటాయి. బట్ దీన్నే ఒక సింబాలిక్ ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. మన నందిగాలో జరుగుతుంది యాక్చువల్లీ. నేను వచ్చేటప్పుడు శిలువ మార్గం అని పిలుస్తారు రోమన్ క్యాథలిక్స్. 14 స్థలాలు ఉంటాయి. శిలువ మార్గం ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళి ఇలా చేస్తారు. బ్రెజిల్లో వాళ్ళు కొంచెం మత పదార్థం తీసుకుని చేసినట్టుగా ఉంటుంది. ఎక్కడ నొప్పి తెలియదు అనమాట. యేసుప్రభు వారు అది చేయలేదు. ప్రతి దెబ్బ అనుభవించాడు, ప్రతి కొరడా గాయం అనుభవించాడు, ప్రతి ముళ్ళు కూర్చున్నప్పుడు నొప్పి ఆయనకు తెలిసింది. ఎందుకంటే తండ్రి ఇచ్చిన గిన్నెను పూర్తిగా తాగాలని నిర్ణయం తీసేసుకున్నాడు ఆల్రెడీ. యేసుప్రభు వారు సమస్తమును నెరవేర్చి ఆఖరుగా అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను అంటున్నాను. మరి అక్కడ ఏం చేశారు వీళ్ళు అంటే, ఈసారి వాళ్ళు చేదు కలపలే, ఒట్టి డిఫరెంట్ ఒక పులిసిన ద్రాక్షారసం లాంటిది ఏదో ఇచ్చారు. నేను చదువుతానమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అప్పగించిరి. ఇవన్నీ కొత్త కొత్త పదాలు ఉన్నాయి, కంగారు పడాల్సిందేం లేదు. స్పంజి అంటే స్పాంజ్ లాంటిదే, పీల్చుకునేది. అదంట దాంట్లో ముంచారు. ఆ చేదు చిరక, చేదు ద్రాక్షరసంలో ముంచి దీన్ని ఒక పుడకకు తగిలించారు. అంటే హిస్సోప్ అనేది ఒక మొక్క, దాని యొక్క కాడ తీసుకున్నారు, దాని చివర ఈ స్పాంజ్ ఇలా నిలబెట్టారు. ఇది దాంట్లో ముంచి యేసుప్రభు వారికి ఇచ్చారు తాగమని. యేసు ఆ చిరక పుచ్చుకొని
ఇది మత్తు పదార్థం కాదు. నార్మల్గా సైనికులు కూడా ఇది తాగుతారు. ఇది ద్రాక్షారసమే, కానీ చీప్ అన్నమాట. ఇప్పుడు కాస్ట్లీ డ్రింక్స్, చీప్ డ్రింక్స్ ఉంటాయి తెలుసా? మన బడ్డీ కొట్లో రంగు నీళ్ళు కలుపు తాగుతారు, 2 రూపాయలు దొరుకుతాయి, రంగు ఉంటాయి, గ్రీన్, రెడ్, బ్లూ అన్నీ ఉంటాయి. జస్ట్ నీళ్ళలో కొద్ది రంగు వేస్తారు, అవి 2 రూపాయలకి వస్తాయి. పెద్ద పెద్ద కాస్ట్లీ డ్రింక్స్ కూడా ఉంటాయి. అట్లాంటిది ఇది చీప్ది అనమాట. చీప్ ద్రాక్షారసం బాగా పలసం చేసి కలుపుతారు. అలాంటిది ఇచ్చారు. అది యేసుప్రభు వారు సరే అది మంచిదే కాబట్టి, దాంట్లో ఎటువంటి మత పదార్థం లేదు కాబట్టి అది పుచ్చుకున్నారు. యేసు ఆ చిరకను పుచ్చుకొని, ఈ మాట తర్వాత బ్రదర్స్ చెప్తారు కానీ అది కూడా శిలువ మీద మాట కాబట్టి నేను అది చెప్పడం లేదు. యేసుప్రభు వారు ఇక్కడ ప్రవచనము నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను అని అన్నారు కదా. అక్కడున్న ఇది అందించిన వారు ఎవరై ఉంటారు అనుకున్నారు? ఎవరు అందించుండొచ్చు? సైనికులే కదా, పక్కన ఉన్నవారు సైనికులు అందించారు. సైనికులు ఎందుకు అందిస్తారో తెలుసా? దప్పికొంటే చచ్చిపోతాడు. చచ్చిపోతే ఎట్లా మరి? అనుభవించాలి కొంచెంసేపు, ఇంత కష్టపడి సిలువేసాము, మరి కొంచెం అనుభవిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పి అందిస్తారు సైనికులు. అంటే ఇంకొంచెం సేపు బతికితే ఇంకొంచెం సేపు ఎంజాయ్ చేయవచ్చు మనం సిలువని. సైనికులకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళందరూ యేసుప్రభు వారు గురించి చెప్పబడిన ప్రవచనములో ఒక భాగం అని వాళ్ళకి అర్థం కాదు. యేసుప్రభు వారి మాట అంటే వాళ్ళందరూ చేదు చెరిగిస్తారు, దావీదు ప్రవచనం నెరవేరుతుందని వీళ్ళు ఎవరికీ తెలియదు. వీళ్ళు కీడుకి ఎంచితే దేవుడు మేలుకించెను అని ఒక మాట రాయబడి ఉంటుంది కదా. ఆదికాండము 50వ అధ్యాయంలో యోసేపు చెప్తాడు తన అన్నదమ్ములతో, మీరు నన్ను అమ్మివేశారు, నాకు కీడు చేయాలని ప్రయత్నించారు. 50వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. సైనికులేమో చేతి చెరిగిచ్చింది, ఈయన కాసే బ్రతికించి ఇంకొంచెం సేపు చిత్రవద పెడదామని. యేసుప్రభు వారు ప్రవచనము నెరవేర్పుగా దప్పికొని ఉన్నాను అని చెప్పి ఉన్నారు. యేసుప్రభు వారు ఆ చేతి చిరక తీసుకోకపోయినా కూడా సాధించగలిగిన దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, అతను నా గురించి, పలానా బ్రదర్ నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, పలానా బ్రదర్ నా గురించి చెడు చేస్తున్నాడు, చాలా ఏమంటారు బ్యాడ్గా చెప్తున్నాడు అనుకుంటారు. పర్లేదు, వారు కీడు కెంచితే దేవుడు దాన్ని మేలు గెంచుతాడు. ఎందుకు తెలుసా? దేవుని ఒక గుణలక్షణం ఇంకోటి ఏంటో తెలుసా? సార్వభౌముడు అంటారు. సార్వభౌముడు. ఒక వ్యక్తి నేను ఈ మార్గంలో వెళ్తా, నేను దేవుడిని మోసం చేస్తున్నా, వీళ్ళందరినీ మోసం చేస్తున్నా, అందరినీ దొంగతనం చేసుకుంటూ మోసం చేసుకుంటూ వెళ్తున్నా అనుకుంటాడు. వీడికి తెలియని విషయం ఏంటంటే, అన్నిటినీ సమస్తమును జరిగించువాడు, అన్నిటి మీద ఆధిపత్యము నెరవేర్చువాడు ఎవరు? దేవుడు. అటు తిరిగి మళ్ళా దేవుని చిత్తంలోకి వస్తాడు, అది తెలీదు. సైనికులేమో ఈయన్ని ఇంకొంచెం సేపు బ్రతికించి బాధ పెడదాం అనుకుంటే, యేసుప్రభు వారు లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నాను అని చెప్పారు. యేసుప్రభు వారు, నేను ఒక ప్రయత్నం చేశాను యాక్చువల్గా. యేసుప్రభు వారు అంటే దాహం అంటే నీళ్లు కదా, యేసుప్రభు వారు నీళ్లు, ఈ రెండు సంబంధించిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయంటే బైబిల్లో చాలా ఉన్నాయి. కొన్ని చెప్పనా? ఇప్పుడు దప్పికొనుచున్నాను అని చెప్పిన యేసుప్రభు వారు నీళ్లతో చేసిన అద్భుతాలు కొన్ని చెప్పి ముగిస్తాను నేను. మొట్టమొదటి అద్భుతం దేంతో చేశారు? కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసం చేసింది యేసుప్రభు వారే. మొట్టమొదటి అద్భుతం అది. యేసుప్రభు వారు చేసిన అసలు పరిచర్యలో ఫస్ట్ అద్భుతం అదే. దప్పికొనుచున్నాను అని యేసుప్రభు వారే సముద్రములో చెలరేగిన తుఫానును గద్దిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు. ఈయనేంటి, సృష్టి కూడా ఈయనకు లోబడుతుందని. ఆయన దప్పికొంచున్నానని చెప్పాడు. నీటి మీద నడుస్తారు యేసుప్రభు వారు. గుర్తుందా? పేతురుని కూడా రమ్మంటే పేతురు మునిగిపోతాడు. ఈ నీటి కోసం యేసుప్రభు వారు దప్పికొంచున్నాను అని అంటారు. ఇంకా సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు,
సమరయ స్త్రీకి ఒక మాట చెప్తారు, నీకు దాహము మరలా వెయ్యని జీవజల ప్రవాహము, జీవజలము నా దగ్గర ఉంది అంటారు. మరి అది సత్యం. యేసు ప్రభు వారే జీవానికి ఆధారం, సోర్స్ ఆఫ్ లైఫ్. మళ్ళా ఈ నీటితో యేసు ప్రభు వారు మురికి పట్టిన శిష్యుల పాదాలు కడుగుతారు కదా. ఆ నీటి కోసమే యేసు ప్రభు వారు దాహం అంటున్నారు. మళ్ళీ ఎంత భయంకరమైన పరిస్థితిలో మన కోసం యేసు ప్రభు వారు పెట్టుకున్నారు చూడండి. ఫిలిప్పీ పత్రిక ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఇందాక తిమోతి బ్రదర్ గారు కూడా అదే చెప్పి ఉన్నారు, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట ఉంది కదా. చదవాల్సిన అవసరం లేదు, నేను తీస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు అండి యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఏమడుగుతున్నారు తెలుసా? కానుకలుగా అడగట్లేదు. యేసుప్రభు వారు వేరే వాటి కోసం బేసిక్ తప్పికొంచున్నాను అన్నాడు. ఆ స్థితిలో మన కోసం ఆయన పెట్టుకున్నాడు. ఒకటే అర్థం కావాలి, ఈ 2 మాటలు మనము చదువుకున్నప్పుడు, ఒకటేమో మన కోసము తండ్రిని కూడా ఒక బానిసలాగా దేవాదేవా అని పిలిచిన యేసుప్రభు వారు, ఇంకొకటి మన కోసము కనీసం నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఆయన పెట్టుకున్న యేసుప్రభు వారు గురించి మనం ఆలోచించినప్పుడు ఒకటి అర్థమవుతుంది, యేసు మనలను ప్రేమించను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన ఈ 2 మాటలు మీరు దీవించండి ప్రభువా. మేము 6-7 మాటలు వింటుండగా మీరు మీ ఆత్మని మాకు దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడిని యేసయ్య పరిశుద్ధనామమున అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. చాలా మంచి మాటలు. ఎంత గొప్ప దేవుడు ఏమయ్యాడో విన్నాము. నిజంగా మాటలు చాలా సూటిగా మన గుండెలు తాకినాయి. అవి తాగితేనే అలా తాగితేనే మనలో మార్పు వస్తుంది, అది మార్పు రాదు. అవి అలా తాకాలి. దేవుని వాక్యం అది ఖడ్గం. ఎలాంటి ఖడ్గం అంటే అది లెన్సులు గల ఎటువంటి ఖడ్గమ కంటే వాడేటువంటి ఖడ్గం కాదు. అది అక్కడ రాసిన ఏంటంటే లెన్సుల ఖడ్గమ కంటే ఎటువంటి ఖడ్గమ కంటే కూడా వాడి అయిందట అది. కాబట్టి ఖడ్గం ఏం చేస్తుంది కదా, నరికేస్తూ ఉంటుంది, పొడి చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం మనం దాక్కున్నా అది కుదిరేది కాదు అది కదా. అది ఏట దూరుచు హృదయం యొక్క తలంపుల్లోని ఆలోచనని కూడా శోధిస్తూ ఉంటుంది. అక్కడ వెళ్తుంది వాక్యం. అటువంటి మాటలు మనం వింటున్నాం అనుకుంటున్నాం. కాబట్టి ఎందుకు ఆరాధన చేయాలంటే, మనం 138వ కీర్తన చదువుకుంటే నిజంగా మన గుండె ఆగిపోతుంది, వణికిపోతాం కదా. చదవద్దులండి, చదువుకుంటే అన్న చదవాలా, చదువుకుంటే అది కూడా వినండి మీరు. ఓకే, చదువుకుంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అక్కడ చూస్తాం మనం కదా. మొదటి 6 వచనాలు అక్కడ రాస్తాడు, సర్వ జ్ఞాని అంటే అంతా తెలిసినవాడు ఆయన. మన సంగతి అంతా మొత్తం అట్టించండి, మన సంగతి తెలిసినవాడు ఆయన. రెండవది ఏంటంటే 6-12 వరకు ఆయన సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి కాదు ఆయన. సర్వాంతర్యం అనేది వాళ్ళు ఏమంటారంటే బండలో ఉన్నాడు, ఇసేసాలో ఉన్న దేవుడు, అట్లేడు మన దేవుడు, అంతటా ఉన్నాడు, సర్వవ్యాప్తి మన దేవుడు. అన్నీ తెలిసినవాడు, అంతా తెలిసినవాడు, అంతటా ఉన్నవాడు. ఆ నుంచి 13-16 వరకు సర్వశక్తి అంటే అంత ఏమేమి చేయగలవాడు ఆయన. బయట వినపడుతుందా? వినపడుతుందా? రైట్. ఏమైనా చేయగలడు, అంతా తెలుసు, అంతా ఒకటే ఉన్నవాడు. చూస్తాం. కిందకి వెళ్తే 11 వచ్చిన ఏముంటాయి అంటే అక్కడ రాస్తారు ఆ మాటలు. అంటే మన పట్ల దేవుని గట్ట చాలా ఉన్న తలంపులు ఉన్నాయట, మంచి తలంపులు ఉన్నాయట, మన ఎంతో గొప్ప జనానికి ఉన్నాయట తలంపులు. అది రాస్తాడు అక్కడ. 19-22 వరకు ఏం రాశాడంటే ఆయన అంటాడు అక్కడ, అలాంటి వాడు కాదు కదా.
నేను దుర్మార్గుడు అనుకుంటే నాకు చాలా భయంకర దుర్మార్గులు వాడు. అటువంటి వాళ్ళ గుండె ఒక్క దెబ్బ కరిగిపోయి పశ్చాత్తాపడి ఇక సస్తే నరకానికి వెళ్ళాలి, కానీ సస్తే పరలోకానికి వెళ్ళే అవకాశం వాళ్ళు తీసుకున్నాడు. ఆ విషయాన్ని ఒక్క మాట మనసు మారిందండి, జీవితం మారిందండి, మార్పు వచ్చేసిందండి. మరి ఎన్ని మాటలు వింటున్నాం, ఎన్నిసార్లు వింటున్నాం, ఎన్నిసార్లు హెచ్చరించబడుతున్నాం వాక్యం ద్వారా? మారుతున్నాం, మార్పు వస్తుందా? ఏమండి, మార్పు రావాలవుతా? సచ్చి నరకానికి పోయే వాడిని ఇప్పుడు పరలోకం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడు! ఇలాంటి వాళ్ళు ఉన్నారా ప్రపంచానికి? ఎవరైనా? ఎవరు లేరు. ఇంత త్యాగం చేస్తే, ఇంత ప్రేమ చూపితే, ఇంత క్షమిస్తే, ఇంత అవకాశం మనకి ఇస్తే దేనికోసం బతుకుతున్నాం మనం? దేనికోసం బతకాలి మనం? ఆలోచించాలి విషయాన్ని కదా. ఆయన దేవుని కొరకు భూలోకానికి వచ్చాడు. ఆ కార్యం అంతా ఏమైపోయిందంటే అయిపోయింది. చూడండి, మరి ఎంత చేసినా కూడా ఏమండి ఇలా చేస్తే రక్షణ అన్నామంటే అది తప్పు మాట. మాట మాకు అర్థం కాదు. వాళ్ళని మాట్లాడి ఎందుకన్నా తొక్కిపెట్టి మాట నాకు సరిగ్గా రాకుండా చేసి, లేకపోతే నాకు బోవు ఆగిపోయింది కావాల్సిన. అర్థమైందా? మీకు ఇలా స్పష్టంగా మాట్లాడడం కానీ ఇట్లా వస్తే నాకు ఆగేవాడిని, కానీ ఆయనకు తెలుసు తొక్కి పడేసి మాట రాకుండా చేశాను. నేను స్పీడ్ మాట్లాడుతున్న మాట ఒక్కడికి అర్థం కాదు. అర్థం మీకు? చిన్న కూడా వెళ్ళి మాట్లాడుతున్నాడు, అటు కూడా అక్కడ మాట్లాడాడు. ఇక అర్థమవుతుందా? చూడండి, ఎక్కడ 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 ఇవ్వేమో అంటే వయసు దాటిపోయింది కదా, అది కూడా వచ్చేస్తాం. ఎక్కడ? అదే ఆడమాటలే. చూడండి, అదంతా కూడా ఆయన నెరవేర్చాడే. నేను ఏమో చేశానండి అది రక్షణ పడి అన్నామంటే తప్పు మాట. అది అలా అంటానికి లేదు. మా ఇంకోటండి, ఇవాళ పుట్టి పెరిగి వాక్యం ఏం చేస్తాం అనుకోనండి. అసలు ఇవాళ ఇప్పుడు చనిపోయాడైనా నువ్వు పుట్టక ముందే జగత్తు పొడ వేయకుండా చనిపోయాడు అందరి కోసం. ఆయన ఇవాళ చనిపోవడం కాదు. ఆయన తెలుసు ఒకవేళ కనుక మనం ఏదో చేసి ఇప్పుడేమో చనిపోతే అట్లా అనుకునేవాడు మన భవిష్యత్తు అట్లా కాకుండా అంటానికి కదా ఆయన ఆ విధంగా మరి భరించాయి. చూడండి, చాలామంది భక్తుల గురించి నేను విన్నాను. జీవితం అంతా అర్పించి ప్రాణత్యాగాలు చేస్తూ వాళ్ళు నా ప్రభు చేసిందని ఏం చేయలేదని వాళ్ళు చాలా బాధతో వాళ్ళు కృతజ్ఞతలు చనిపోయారు. వాళ్ళు ఎంతో చేసి ఆ శిలువ మన జ్ఞాపకానికి వస్తే మనం చేసే లెక్క ఉండదు మనకి. అర్థమైందండి? అర్థం చేసుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళాక ఏమంతా 10 చదువుకోవాలండి కదా. చదువుతున్న ఒక మాట 4 వచ్చాను 17 ఆ ఒక్క మాట చాలు. చావడానికి మనకు అసలు టైం వెళ్ళి కొట్టింది, నేను వెళ్ళి పెట్టుకున్నాను. ఓకే, 17 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుకుని. చూడండి, ఈ ప్రపంచం ఏ పని రక్షణ పొందడానికి ఇంకా అతను ఏం చేయవసరం లేదు. ఒక పైసా ఖర్చు లేదు, క్షణం శ్రమ లేదు. క్షమాపణ పొందొచ్చు. ఆ శిక్ష నాది అని ఒక మాట నమ్మగలిగితే, క్షమించిన ఒక మాట అడగగలిగితే, 3వ మాట ఉంటుంది. ఈ బతకడం తీర్మానం చేసుకుంటే నాకనికి అవసరం లేదండి. 3 మాటలే. ఇది కష్టం అండి, కష్టం కాదు. కొంచెం శ్రమ కూడా లేదు, ఖర్చు కూడా లేదు. శిక్ష అంతా నాది నువ్వు నమ్మలేవా? ఏమండి, నువ్వు క్షమించిన ఒక మాట అడగలేవా? ఇది కష్టమేనా? ఈ బతుకు చాలా ప్రభుత్వ బతికే విలువైన బతుకు. అదే మనిషి బతికే బతుకు అన్నమాట. లోకల్ ఎవరు మనిషిలా బతకడం లేదు. లోకంలో ఆయన ఒక్కడే మనిషిలా బతికాడు. ఆయన దగ్గర వచ్చినవాడు మాత్రం మనిషిలా బతకాలండి. ఆయన దగ్గర రానివాడు ఎవడైనా సరే, ఎంత చదువుకోనండి, ఎంత నియమన్నా కానివ్వండి, మనిషిలా బతకడం సాధ్యమే కాదు. అర్థమవుతుందా? చదువు మనిషిలా బతకలేడు. చదువుకోవాలి, మంచిదే, చదవండి. మన పిల్లలు చదివి మంచి ఆఫీసర్ అయితే మంచిది. ప్రదీప్ గారు ఆఫీసర్ అవడం ఎంత మేలైంది తెలుసు అంటే, చాలా మేలైంది. ఇప్పుడు రంజిత్ గారు ఒక ఆయన ఉండేవాడు ఇంతకుముందు, ప్రదీప్ గారు పోవడం ముందు. అంత ముందండి రంజిత్ గారు ఉంది. రంజిత్ గారు మీతోనేనా పోయిన వచ్చారు, మీరు వచ్చాక వెళ్ళిపోయారు. ఆయన నుండి మంచి పని చేశాడు. మంచిగా అకౌంట్ తీసుకొచ్చాడు. ఎక్కడ చాలా రాలేదు, చాలా కాలం. ఇద్దరు కలిసి ఆ పని చేశారు. మన పిల్లలు విశ్వాస పెద్దల జాబుల్లో ఉంటే దేశానికి చాలా క్షేమం. చదివించంత కానీ చదువు అక్కడే జీవితం కాదు.
ఒక భాగం అది. చదువుకి ఎన్ని గంటలండి గంటల భక్తి అండి, ప్రార్థన అండి, బతుకిది కదండి. ఏం చేస్తున్నారు? ఏమండి, చిన్నపోతే లేపి తినిపిస్తావు కదా, ఓ చేయకపోతే లేపి చేపిస్తావు కదా. మరి ప్రార్థన ఉందా? ఇది అర్థం కాదా మనకి? దీని చదువు కావాలి మనకి? ఏమండి, మనమే నేర్పాలి. చిన్నప్పుడే వదిలేస్తే వాళ్ళు ఏమయ్యారంటే త్రాగుబోతులు అయ్యారు, దొంగలు అయ్యారు, వ్యభిచారులు అయ్యారు, నాస్తికులు అయ్యారు. ఒక పెద్ద చెబుతుంటే, కొడుకు చెబుతుంటే, చెప్పావులే నీ చదువురాందని అన్నాడు. నువ్వు చదివి చేసే పని ఏంటంటే ఇది మనం చేసేది. అర్థమైందా? ఈ లోక సంబంధమైన ఏది సాధకం కంటే ఈ దయబెక్కట ఇప్పుడు ప్రయోజనం, చచ్చిన ప్రయోజనం. మీరు చదువండి, గుండాగే వరకే పెట్టుకోనండి. ఇది దైవ భక్తి, లోకంలో ఉంది దయ్యాల భక్తి. ఈ భక్తి వల్ల చాలా ప్రయోజనం ఉంది. పిల్లలకి చదువుకాయ సమస్య, వాడి ఇబ్బంది పెట్టబాకండి. వాడి చదివించండి, భక్తి నేర్పించండి. వాడి భక్తుడు ప్రభువు యొక్క శిష్యుడు కానీ ఉన్నాడు, విశ్వాసం కానీ ఉండేవాడిని. అది చెయ్యండి. అది చేస్తేనే మన జీవితానికి ఒక విలువ ఉంది, బతికేందుకు ఒక విలువ ఉంది. మన పిల్లలు ప్రభువులు లేకపోతే, వాళ్ళు ప్రభువులు బతకపోతే మన బతుకు వేస్తే నేను జ్ఞాపకం మీకు అర్థమైందండి. సో పంపించండి, చదివించండి, కూర్చోబెట్టి వాళ్ళ వాక్యం ప్రాంతం నేర్పించండి. తండ్రి ఏం చేయాలంటే మొత్తం నెరవేర్చాడు ఆయన కదా. ఆ కార్యం పూర్తి అయినాక అన్నాడు సమాప్తం అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఎందుకు మనం ప్రభువుని నమ్ముకున్నాము, ఎందుకు రక్షించాడు, మనం ఎంతకాలం జీవించగలము, జీవితకాలం ప్రభు పని చేస్తూ ఇలా అనగాల అనుకోవడం. ఏ పని మనం చేయడానికి సంతోషం చేయాలి. అదేనండి, దేవుని పని ఇదే మనం సంతోషం చేయాలి. ఏ పని చేస్తుంది అర్థమవుతుందా? నేను అర్థం చేసుకున్నాను, తప్పని గుర్తుపెట్టుకోనండి. కాబట్టి ప్రభు సమూహంగా జీవించి ముందు సాగిపోతాం. చాలా ఉంటాడ, పిలుపు అందరూ ఉంటారట. ఏర్పడిన వాళ్ళు కొద్దిమంది, వాళ్ళలో నమ్మకమైన వాళ్ళు మరి కొద్దిమంది. వాళ్ళ వల్లే పని జరుగుతుందట, వాళ్ళని దేవుడు ఆడుకుంటాడట, వాళ్ళ ద్వారా మహిమ వస్తాడు. ఏర్పాటు అందరూ ఉన్నారు, అందరూ ప్రాణం పెట్టాడు. ఇది పిలుపు, అందరికి పిలుపు ఉంది. ఇది అందరికీ ఆహ్వానం అందింది. ఏర్పాటు ఉన్నవాళ్ళు వచ్చారు. మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. ఉన్న పిల్లల నమ్మకం ప్రభు కోసం పెంచాలి. ప్రార్థిస్తాను. ప్రభు మీకు వందనాలు, ఈ మాటలు ఫలింప చేయండి. తర్వాత దాసు మీకోసం వాడుకోనండి. సమస్యకంతా మీకే చెల్లిస్తూ యేసు ప్రభువును వెళ్తాం తండ్రి. యోహాను సువార్త 19:30 ఇలాగుంది, నేను చదువుతున్నాను. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఈ మాట వాస్తవానికి సమాప్తమైంది అని చెప్పిన ఈ మాట దేవుని వాక్యంలో రాయబడిన కాలంలో, సమయంలో ఈ మాటని ముఖ్యంగా 2 సందర్భాల్లో వాడేవాళ్ళు. ఒకటి, దాసుడు తనకు అప్పగించబడిన పని పూర్తిగా చేసిన తర్వాత యజమానుడి ఇంటికి వచ్చేసరికి పని అంతా పూర్తయిపోతే, పని అంతటినీ పూర్తి చేసిన తర్వాత ఆయన అనే మాట ఏంటంటే టెటెలెస్టాయ్, సమాప్తమైంది సార్, మీరు ఇచ్చిన పని అంతా చేశాను అని చెప్పి అంటాడు అనమాట. యేసు ప్రభు అన్నమాట కూడా అదే, సమాప్తమైంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఏ పని నిమిత్తమై ఆయన వచ్చారో ఆ పని అంతటినీ కూడా పూర్తి చేశారు. ఈ లోకంలో ఒక వ్యక్తి నిజంగా ఎవరి జీవితమైనా కానీ అది సార్థకమైంది అని చెప్పాలంటే నిండు 100 ఏళ్ళు జీవిస్తేనే సార్థకమైనట్టు కాదు. చిన్న వయసులో, యేసు ప్రభు వయసు ఎంతో తెలుసు అప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు, సుమారుగా 33.5 సంవత్సరాల వయసు యేసు ప్రభు వారిది. అంటే ఎంత యవ్వన ప్రాయంలో ఆయన చనిపోయారో చూడండి. కానీ ఆయన చెప్తున్న మాట, ధైర్యంగా శిలువ మీద పలికిన మాట,
నాకు అప్పగించబడిన పని నేను పూర్తి చేశాను అని చెప్తున్నాడు ఆయన. రెండవదిగా ఎప్పుడు ఈ మాట అనేవాళ్ళంటే సమాప్తమైందనే మాట, ఈ టెటెలెస్టాయ్ అనే మాటని ఎప్పుడు వాడేవాళ్ళంటే, మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ సూపర్ మార్కెట్ బిల్లు బయటకు వచ్చేటప్పుడు ఒక బిల్ ఇస్తారు. ఆ బిల్ ఇచ్చినప్పుడు ఆ బిల్ మీద ఏం చేస్తారు తెలుసా? పెయిడ్ అని బిల్ వేస్తారు, డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి. వింటున్నారా? చెల్లించారు, ఇది తీసుకొని పోవచ్చు బయటికి అని దాని అర్థం అన్నమాట. ఆ స్టాంప్ వేశాడు అంటే అక్కడున్న సెక్యూరిటీ దీనికి వెల చెల్లించారు కాబట్టి ఇది తీసుకొని పోవచ్చు అని. యేసు ప్రభు కూడా ఆ రోజుల్లో కూడా ఇదే ఉండేది, టెటెలెస్టాయ్ అని రాసేవాళ్ళు అనమాట. ఏదైనా కొన్నప్పుడు, ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దీనికి సంబంధించింది వెల చెల్లించారని చెప్పడానికి. యేసు ప్రభు ఎగ్జాక్ట్గా ఇదే మాట చెప్పాడు, టెటెలెస్టాయ్ అంటే సమాప్తమైంది, వెల చెల్లించబడింది అనే మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారు. పాపానికి వెల ఎంత చెల్లించాలి? ఈ లోకంలో మానవాళి యొక్క పాపానికి వెల ఎంత చెల్లించాలి? నా యొక్క పాపం యొక్క వెల ఎంత, అది ఎంత తీవ్రమైంది, ఎంత పెద్దది అని చెప్పానంటే అది చాలా తీవ్రమైనటువంటిది. మీకు అర్థం అవడానికి చెప్తాను. మీ ఇంట్లో కోపం వచ్చి మీ అబ్బాయిని కొట్టారు. ఎవరన్నా ఏమన్నా అంటారా? ఒక్క దెబ్బ కొట్టారు, ఏమన్నా అంటారు ఎవరైనా? ఆడేదో తప్పు చేశాడులే అని అంటారు. కానీ కోపం వచ్చి రోడ్డు మీద కేసు రాస్తున్నాడని చెప్పేసి ట్రాఫిక్ ఎస్ఐని కొట్టారు, ఎవరైనా ఏమన్నా అంటారా? కొడితే ఎవరేమనరు, కానీ తీసుకెళ్ళి లోపలేసి ఏమనాలో అంటారు. ఇంకా ఒక్క దెబ్బే కదా కొట్టింది, నువ్వు అనొచ్చు మా అబ్బాయిని ఒక్క దెబ్బే కొట్టి ఎవరేమనలే, ఏంది కూడా ఒక్క దెబ్బే కదా అని అంటే కుదురుతుందా? నరేంద్ర మోడీ గారు వచ్చారు మనూరు, వచ్చినప్పుడు కొట్టడానికి ట్రై చేశారు అనుకోండి, ఏమవుతారు చెప్పండి? అంటే దేవుడు ఎందుకు పాపం అంత తీవ్రమైందంటే ఆ స్థాయి అంత పెద్దది. దేవుడు అంత పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని అంత తీవ్రంగా తీసుకుంటాడు. మన యొక్క పాపం అంత తీవ్రమైంది. అయితే ఇది ఎంత తీవ్రమైన ఈ పాపం యొక్క వెలని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పూర్తి చేశాడు, చెల్లించాడు. అనంతుడైన దేవుడు. సమయం చాలా అయిపోయింది. ఈ పాటికి మీరు ఇంటికి కూడా వెళ్ళిపోయే టైం ఇది. ఈ టైంలో నేను చెప్పాలంటే నాకు కూడా చాలా కష్టంగా ఉంది, మీకు కూడా చాలా కష్టంగా ఉంది వినడానికి ఇలా కూర్చొని. కానీ అంత తీవ్రమైనటువంటి ఆ వెలని యేసు ప్రభు శిలువలో చెల్లించారు. మీరు అనుకుంటారు, మీరేమన్నా అనుకుంటున్నారేమో ఇలాగ, యేసు ప్రభు 3 గంటలే కదా ఉంది, 3 గంటలు ఇంతమంది కోసం ఆయన ఉండలేడా అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ఒక వ్యక్తి నిత్యత్వం అంతా నిత్య నరకంలో ఎంత వేదన పడతాడో, ఎంత బాధపడతాడో, ఎంత దుఃఖపడతాడో, ఆయన చేత విమోచించబడినటువంటి మన అందరం కూడా ఎంత బాధపడాలో, ఇదంతా కలిపితే ఎంత ఉంటుందో, ఈ మొత్తాన్ని ప్రభువారు శిలువ మీద ఆ 3 గంటల కాలంలో ఆయన భరించాడు. వింటున్నారు నేను చెప్తున్న సంగతి? ఆయన కేవలం భౌతికంగా గాయాలు, రక్తం చిందించడం, ఈ కొద్దిసేపు ఆ సమస్య, ఆ బాధ కాదు. నిజంగా నిత్య నరకంలో మనం ఎంత బాధపడతామో దాన్ని అంతటినీ ఆయన తన మీద వేసుకున్నాడు యేసుప్రభు వారు. అందుకే ఆయన సమాప్తమైందని చెప్పాడు. తర్వాత చివరి మాటను మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం ఈ విధంగా ఉంటుంది. 23వ అధ్యాయం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యేసు ప్రభు చెప్పిన 7వ మాట ఏమన్నాడు చెప్పండి? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాడు. ఈ మాట ఇంకెక్కడ ఉంటుంది పాత నిబంధనలో? ఈ మాట ఇంకెక్కడ కనిపిస్తుంది దేవుని వాక్యంలో అని చెప్పానంటే, అసలు ఈ మాట గురించి ఒక్కసారి ఆలోచిస్తే మీరెవరైనా చెప్పగలరా పాత నిబంధనలు ఈ మాట ఇంకెక్కడుందో? కీర్తన గ్రంథంలో 31వ కీర్తనలో 5వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట నేను చదువుతాను. కీర్తన గ్రంథం 31వ కీర్తనలో 5వ వచనం ఇలాగుంది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఒక సంగతి నేను మీతో చెప్తాను చూడండి. ఒక మాట, శిలువ మీద ఉన్నప్పుడు ఎంతో బాధ, వేదన, మానసికంగా,
శారీరకంగా ఎంతో దుఃఖము, బాధ, అలాంటి తీవ్రమైనటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భయంకరమైన వేదన తన శరీరంలో ఉంది. వీపంతా కూడా ఇంకా ఏం లేదు, స్కిన్ లేదు, ఇక్కడ ఇంకా మాంసము ఎముకలు కనబడతా ఉంటాయి. అంత భయంకరమైన పరిస్థితి. ఇదంతా చుట్టేసుకొని ముళ్ళు, భయంకరమైన ముళ్ళు తలని తొలిచేస్తా ఉన్నాయి. మేకులు మీదనే, 2 మేకుల మీదనే శరీరం బరువంతా కూడా మీద పడిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం కుదరదు. రక్తం అంతా కూడా, అంటే పీల్చుకోకపోతే, గాలి పీల్చుకోకపోతే ఆక్సిజన్ రక్తానికి సరిపడ అందక రక్తం విషతుల్యం అయిపోతూ ఉంటుంది. ఇంత తీవ్రమైనటువంటి బాధలో ఉండి కూడా యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని వాక్యం తన మనసులోనే ఉంది. దేవుని వాక్యం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు. ఈ కీర్తన దావీదు బహుశా సౌలు తరుముచున్నప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఈ కీర్తన దావీదు రాసి ఉండొచ్చు. అయితే ఒక మాట, తన ఆత్మని అప్పగించుకున్నటువంటి ప్రభువు ఎలా అప్పగించుకున్నాడో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అప్పగించుకుంటున్నాడు. ఈరోజు నువ్వు చచ్చిపోతావు, ఇంకా కొద్దిసేపట్లో నువ్వు చచ్చిపోతావు అని నీకు తెలిస్తే నువ్వు ఎట్లుంటావు చెప్పండి? ఎలాగుంటారు? మైండ్ పనిచేస్తుందా? ఏం చేయాలి అర్థం అవుద్దా? ఏ డాక్టర్ చుట్టూ తిరగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎంత డబ్బైనా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నన్ను బ్రతికించండి అని ఎంత కంగారు పడతావు. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? చిట్ట చివరి క్షణంలో కూడా యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన ఆత్మని అప్పగించుకుంటున్నాడు. రెండవ సంగతి ఏంటంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ సంగతి ఏంటంటే, ఓ మాట నేను వచనాలు తీయించను కానీ నేను వరుసగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను ఇలా చూపించాడు యేసు ప్రభు వారి వైపుకి. చూపించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యోహాను ఆ మాట ప్రకటించాడు. పరలోకంలో నుంచి బాప్తిస్మం తీసుకొని యేసు ప్రభు వారు బయటకు వస్తున్నప్పుడు పరలోకం నుంచి వినబడినటువంటి స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అప్పటికే 30 సంవత్సరాల జీవితం. వింటున్నారా? యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, తండ్రి ఏం చేస్తున్నాడో అది కాక నేను ఇంకేమీ చేయను అని చెప్పన్నాడు. 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభుని ఒక మాట అడిగితే ఆయన తల్లి, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని చెప్పన్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం అంతా కూడా ఆయన కనబడిన ఆకర్షణ అయిపోతే పరిగెత్తలేదు. ఎవరో ఏదో చెప్పారు కాబట్టి, ఇది బాగుంది కాబట్టి ఇక్కడ మనకేదో ఆ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కాబట్టి ఆయన ఏ పని చేయలేదు. ప్రతి పని తండ్రి చిత్తంలో చేశాడు ఆయన. వింటున్నారా? ప్రతి పని తండ్రి ఉద్దేశం చొప్పున చేశాడు. ఇది మనకి గొప్ప మాదిరి, గొప్ప ఉదాహరణ మన జీవితానికి యేసు ప్రభు చేసేటటువంటి ఆ పని. రెండవ సంగతి, యేసు ప్రభు ఈ మాట గురించి చెప్పగలిగినటువంటి రెండవ మాట ఏంటంటే, దేవుని పనిలో ఉండి ఆయన దేవుని పనిని పరిపూర్తి చేసి ఆయన తన ఆత్మని అప్పగించుకున్నాడు. ఒకటి చెప్పండి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ తన ఆత్మను అప్పగించుకున్నాడు. రెండవది, దేవుని పనిని పరిపూర్తి చేసి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆ తర్వాత మూడవ సంగతి ఏంటయ్యా అని చెప్పానంటే, హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా ఉంటుంది. నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా ఉంది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలి నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. మనకున్నటువంటి ఏంటయ్యా ఆ నిరీక్షణ అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిరీక్షణే. ఆయన మరణ పునరుద్ధానాలకు సంబంధించినటువంటి నిరీక్షణే. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఆయన ముందుగా మనకు ముందుగా పరుగెత్తినటువంటి వాడు, మనకు ముందుగా వెళ్ళినటువంటి వాడు. ప్రాచీన కాలంలో ఫోర్ రన్నర్ అనేటువంటి మాట, ముందుగా పరిగెత్తినటువంటి వాడు అనే మాట అండి ఇట్లా ఉంటుందండి. వాడ తీరానికి చేరుతున్నప్పుడు వాడలో నుంచి ఒక వ్యక్తి దూకి ఈదుకుంటూ ముందే వెళ్ళిపోయి ఒక పెద్ద తాడు తీసుకొని ఆ వాడని చాలా జాగ్రత్తగా అది కదలకుండా ఆ చివరి ఒడ్డుకు కట్టేవాడు, అది ఎలాంటి ప్రమాదానికి గురవ్వకుండా. ఇది ముందు పరిగెత్తేవాడంటే మన ఆత్మీయ జీవితానికి కూడా యేసు ప్రభువారు అలాగే ముందు పరిగెత్తినటువంటి వ్యక్తి అనమాట. ఇంకో సంగతి నేను మీతో చెప్తాను, ఇంకో ఉదాహరణ నేను మీతో చెప్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఒకసారి ఏం జరిగిందంటే, ఇంట్లో బయట సోఫాలో మావాడు పడుకొని ఉన్నాడు. హోంవర్క్ చేసుకుంటూ మీరు ఎప్పుడు చూసారు చిన్నపిల్లలు అన్నం తినుకుంటూ ఇలా నిద్రపోతారు.
నిద్రపోయి ఇలా చెయ్యట్టు వస్తాడు, ఇది పోతూ ఉంటుంది. చూసారు మీరు ఎప్పుడన్నా? మావాడు కూడా హోంవర్క్ ఇలా చేస్తున్నాడు, పుస్తకం ఇట్లాగే ఉంది, పెన్ అక్కడే ఉంది, ఇలాగే నిద్రపోయాడు. మేమేం చేస్తాం చెప్పండి? తల్లిదండ్రులు ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయాలి? ఆయన అలాగే వదిలిపెట్టి చూసావా అక్కడ పడుకుంటాడు, పడుకోలేదు కాబట్టి వీడు ఇక్కడే వీడి తెక్కి అలాగే అనుకుంటారు ఎవరన్నా? ఏం చేస్తాం చెప్పండి? వాడిని తీసుకొని వెళ్ళిపోయి బెడ్రూమ్లో వాడిని పడుకోబెడతాం. పొద్దున్నే లేచిన తర్వాత వాడు అంటున్న మాట ఏంటంటే, డాడీ నేను అక్కడ కూర్చోవడం గుర్తుంది, ఇక్కడికి ఎప్పుడు వచ్చానంటాడు వాడు. అవునరా నువ్వు అక్కడే కూర్చున్నావు కానీ ఇక్కడికి వచ్చావన్నా. అదే నేను అడుగుతున్నాను డాడీ, ఇక్కడ కూర్చున్నా కదా, నేను ఇక్కడ హోంవర్క్ చేసుకున్నా కదా, పుస్తకం ఇక్కడే ఉంది కదా, నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను అని చెప్పి అడుగుతున్నాడు వాడు. అవునరా నువ్వు వచ్చావురా, కరెక్టే, నిజమే వచ్చావు. ఎప్పుడు ఎట్లా వచ్చా నేను అసలు? నిద్రలో ఎట్లా వస్తారు అట్లాడు. నేను ఒక మాట చెప్పాను, నువ్వు అక్కడ పడుకున్నావు, నేనేం చేశానంటే నా చేతుల మీద నిన్ను ఇలా తీసుకొని వచ్చి ఎక్కడ పడుకోబెట్టాను. మరణం, విశ్వాసి మరణం అలాంటిదే. విశ్వాసి మరణం అలాంటిదే. ఈ లోకంలో మనం ఇక్కడ నిద్రపోతాం. యేసు క్రీస్తు ప్రభువారు మన దేవుడు, ఆయన మనలను తన చేతుల మీదుగా ఆయన నిత్య విశ్రాంతి గృహానికి ఆయన మనల్ని చేరుస్తాడు. విశ్వాసి మరణం అట ట్రాన్స్ఫర్ అవడం అట. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఉద్యోగానికి పెనుగంచిపురంలో జాబ్ చేశారు ఇంతకుముందు బ్రదర్, ఇప్పుడు నందిగామ ట్రాన్స్ఫర్ అయ్యారు. అవునా కదా? విశ్వాసులు కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవుతారు అన్నమాట. మరి మీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు మరి తెలుసా? మీకు ఏమైనా వచ్చిందా ట్రాన్స్ఫర్ ఆర్డర్? ఎవరు కదా మీకు? ఎవరికి రాలేదు కదా? కొద్దింతలోకి తెచ్చుకోమా, అక్కడ చాలా పని ఉంది చర్చిలో. ఇల్లు మారడం అట విశ్వాసి మరణించడం అంటే. ఈ ఇంట్లో ఉన్నాం, కొత్త ఇల్లు కట్టించుకున్నాం, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాం మనం. ఏదండి యేసు ప్రభు ఈ మాట చెప్పాడు, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఓ మాట చెప్పనా? ఈ లోకంలో ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ దేవుని చేతుల్లో పడుద్ది ఖచ్చితంగా. అవునా? ఒకటి నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి, లేదా నీ ఆత్మ ఆయన చేతిలో పడుతుంది. నువ్వు అప్పగించుకున్నావు అనుకో, నిశ్చింతగా, సౌఖ్యంగా, శాంతిగా, నెమ్మదిగా నిత్య విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశిస్తావు. నువ్వు ప్రభువుకి అప్పగించుకోలేదనుకో, అంటే నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వలేదనుకో, ఇంకా రక్షణ పొందకుండా, మారుమనసు పొందకుండా నీ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టే గడుపుతూ ఉన్నావు అనుకో, ఆయన చేతిలో పడతావు. దేవుని చేతిలో పట్టమట బహు భయంకరమైందట. రక్షణ కోసం నిన్ను నువ్వు అప్పగించుకుంటావా, లేదా తీర్పు కోసం ఆయన చేతుల్లో పడతావా అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. తీరుబడలేదు మనకి, ఏమాత్రం కూడా అవకాశం లేదు. రక్షణ విషయం ఆలోచించడానికి కూడా తీరుబడలేదు. దేవుడు మన క్షేమంగా ఉంచి, బ్రతికించి, మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, చదువిచ్చి, తెలివిచ్చి అన్నీ ఇస్తే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు సంవత్సరాల వయసు దేవుడు మనకి ఇస్తే దేవుని గురించి ఆలోచించడానికి కనీసం 5 నిమిషాలు కూడా కుదరట్లేదు. ఇప్పుడు ఏమలేండి, తర్వాత ఆలోచిద్దాం. చిన్నప్పటి నుంచి ఒక ఆయనకు ఒక ఊరిలో సువార్త చెప్తున్నా నేను, మంచాన్ని పడ్డాడు, ఇంకా చస్తాడేమన్నట్టుంది. యేసుప్రభు నమ్ముకో అంటున్నా. చిన్నప్పుడు కూడా చెప్పేవాడిని అతగాడికి, ఆయనకి. అంటే నేను చిన్నప్పుడు, ఆయన చిన్నప్పుడు కాదు. ఇప్పుడు ముసలోడు అయ్యాడు, మంచాన్ని పడ్డాడు. ప్రభు నమ్ముకో అంటే ఇంకా టైం ఉండదు అయ్యా అంటున్నాడు. ఎంత మూర్ఖత్వం, ఎంత తెలివి తక్కువతనం, ఎంత అవివేకం మన జీవితాల్లో. నిజంగా అది ఎట్లాగే ఉన్నామా? ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే నిజంగా మన ఆత్మని ఆయన చేతుల్లో పెడుతున్నట్టుగా లెక్క. ప్రభు చెప్పిన మాట అదే. చనిపోతున్నప్పుడు ఇంకొక ముఖ్యమైన, అతి ముఖ్యమైన సంగతి ఏంటంటే, అక్కడ ఆయన మీద ఎవరికి అధికారం లేదు. పిలాతుకి, సైనికులకి, హేరోదుకి, ప్రధాన యాజకునికి, అవునా, అక్కడ ఉన్నటువంటి ఎవ్వరికి కూడా ఆయన మీద అధికారం లేదు. పిలాతు అన్నాడు, దీన్ని విడిపించడానికి నాకు అధికారం ఉందంటే, నా మీద నీకు ఏ అధికారం ఉండదు, పైనుంచి అనుగ్రహిస్తబడితే తప్ప. ఆయన జీవితంలో ప్రతిదీ ఎంతో ఖచ్చితంగా, ప్రతిదీ ఆయన సంకల్పం చొప్పున ఆయన జీవితంలో ఆయన మరణం మీద కూడా తన అధికారాన్ని ఆయన ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంటుంది. యేసు ప్రభువారు ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. స్టెఫను కూడా రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన కూడా ఇదే మాట అన్నాడు, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. సంఘ చరిత్రలో ఒక భక్తుడు ఉన్నాడు, జాన్ హస్. ఆయన సజీవంగా దహనం చేస్తున్నారండి. బైబిల్ తర్జుమా చేస్తే ఆయన ఏం చేస్తున్నారంటే సజీవంగా దహనం చేస్తున్నారు. దహనం చేస్తూ ఉంటే ఆయన ఇదే మాట పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నా. ఎంత అద్భుతమైన సంగతి. ఓ మాట ప్రభు జీవితంలో 3 సంగతులు జ్ఞాపకం చేస్తాను. చిట్ట చివరి వరకు దేవుని వాక్యం ఆయన హృదయంలో తొణికిసలాడింది. ఆయన హృదయంలోనే ఉంది.
రెండో సంగతి, ఆయన పని ప్రతిదీ కూడా చేసిన ప్రతి పని దేవుని పనిలోనే ఆయన ఉన్నాడు, దేవుని సేవలోనే ఆయన ఉన్నాడు, దేవుని ఉద్దేశంలో దేవుని చిత్తంలోనే ఆయన ఉన్నాడు. మీరు ఇట్లా అంటారేమో, సార్ మేమేం చేస్తున్నాం దేవుని సేవ, మేము ఎక్కడో కొట్లో షాప్లో వ్యాపారం చేస్తున్నాం, ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాం, ఇంట్లో వంటగదిలో వంట చేస్తున్నాం అని అంటారేమో. మీరు ఓ మాట చెప్పనా, దేవుని కొరకు మీరు నిజంగా మీకు ఇవ్వబడిన ఏ పనైనా చేస్తున్నట్టుగా మీరు చేస్తే, మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగంలో ఉండండి, ఇంట్లో వంటగదిలో ఉండండి, లేకపోతే మీరు ఇక రోడ్లు తుడిసే పనిలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ప్రభు నాకు ఇచ్చిన పని అని ప్రభు ఉద్దేశంలో ప్రభు కొరకు మీరు చేస్తుంటే మీరు దేవుని పని చేస్తున్నట్లు లెక్క, దేవుని సేవలో ఉన్నట్లు లెక్క. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచిందే అందుకోసం. ప్రభు మనకిచ్చిన పనిని, ప్రభు మనకిచ్చిన డ్యూటీని ప్రభు సేవగా ప్రభు కొరకు మనం చేస్తాం. ప్రభు అలాగే ఉన్నాడు, వేరే అన్ని నెత్తి మీద పెట్టుకోలేదు ఆయన, ఎక్కడికి వెళ్ళలేదు, ఏమి చేయలేదు అనవసరంగా, ప్రతి నిమిషం ప్రతి గంట కూడా. మూడవది, సురక్షితంగా ఆయన తండ్రి ఇంటికి చేరాడు, మనకు ఆయన ముందు నడిచాడు. మన జీవితం కూడా సురక్షితంగా ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మన జీవితాన్ని ఇప్పుడే ప్రభు కోసం మనం అప్పగించుకోవాలి, ప్రభువుకి మనం అర్పించుకోవాలి, ప్రభు కొరకు జీవించడం నేర్చుకోవాలి. దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చింది ఏంటంటే బాగా కష్టపడి బాగా చదివి కేవలం మంచి ఉద్యోగం సంపాదించుకొని బాగా సంపాదించుకోవడం కోసమే కాదు, 24 గంటలు పొలాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకొని ఇంకా దాని కొరకే కాదు మన జీవితం. లేకపోతే షాప్ తీసుకుని ఆ షాప్లో ఉండడం కొరకే కాదు. లేకపోతే కొంతమంది ఉన్నారు ప్రోగ్రామ్స్ 24 గంటలు ఇదే కాదు కాదు కాదు. దేవుని కొరకు మన జీవితం, ప్రభు కొరకు మన జీవితం, మన జీవితంలో మన పని, మన ఆరాధన, మన పాటలు సమస్తం ప్రభువుకి యోగ్యమైనవిగా, ఆయనకు తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. ప్రభు మనకు సహాయం చేయను గాక.